అయితే ఈరోజు ఆలోచన అంశం ఏంటంటే, ప్రపంచం అంతటా డిసెంబర్ 25 రోజున ఎక్కువగా తలుచుకునేది ఎవరినంటే క్రీస్తు ప్రభువారిని కాదు కానీ క్రిస్మస్ని తలుచుకుంటారు. అయితే యేసుక్రీస్తు వారు వచ్చిన దాన్ని బట్టే లేదా పుట్టిన దాన్ని బట్టే చాలామంది క్రిస్మస్ అని చెప్తున్నారు. కాబట్టి అసలు యేసుక్రీస్తు ఈ భూలోకానికి ఎందుకు వచ్చాడు అనే విషయాన్ని ఈరోజు మనం ఆలోచించేద్దాం. దీంట్లో బైబిల్లో చాలా రీజన్స్ ఉన్నాయి. దాంట్లో మనము కొన్ని విషయాలు ఈరోజు మనము ఆలోచించేద్దాం. యేసుక్రీస్తు భూలోకానికి వచ్చాడని చాలామంది సంబరాలు చేసుకున్నారు. కాబట్టి యేసుక్రీస్తు భూలోకానికి వచ్చింది ఈనాడు చేస్తున్న సంబరాల గురించా, ఉత్సవాల గురించా, లేకపోతే మనుషులందరూ ఆనందమైన డేలో, ఎంటర్టైన్మెంట్ డేస్లో గడపాలని యేసుక్రీస్తు వారు వచ్చారనే దాన్ని ఈరోజు ఖచ్చితంగా ఎందుకు వచ్చారు, ఆయన ఎందుకు పుట్టారు, అసలు పుట్టుక వెనకాల దేవుని యొక్క ఉద్దేశం ఏంటి, ఆయన రావడానికి దేవుని సంకల్పం ఏమైనా ఉందా అనే దాన్ని మనము ఖచ్చితంగా ఆలోచించేద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం. ఎట్లనగా, తన ప్రియునందు తను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమ కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున క్రీస్తు ద్వారా మనలను ముందుగా ఏర్పాటు చేసుకున్నాడు. అంటే క్రీస్తు ప్రభువు రావాలి, క్రీస్తు ప్రభువు వచ్చి ఏం చేయాలంటే భూలోకానికి ప్రాణం పెట్టాలని దేవుడు ముందుగా తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున అని చెప్పేశాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 20వ వచనంలో, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 20వ వచనం. ఆయన జగత్ పునాది వేయబడి ఉనిపే, అంటే ఈనాడు పుట్టాడు అన్నారు. కానీ యేసుక్రీస్తు వారు జగత్ పునాది వేయబడి ఉనిపే భూలోకానికి రావాలని, భూలోక ప్రవేశం చేయాలని జగత్ పునాదికి వేయబడక ముందే తండ్రి క్రీస్తు ప్రభువు వారి యొక్క పరిశుద్ధాత్మ యొక్క ప్రమేయంతో ముందుగా నిర్ణయించుకున్న దాన్ని బట్టి క్రీస్తు ప్రభువు వారు ఈ భూలోకానికి వచ్చారు. అయితే ఈ భూలోకానికి క్రీస్తు ప్రభువు రావడానికి ఏమైనా కారణాలు ఉన్నాయా? మొదటి కారణం మత్తయి సువార్త 10వ అధ్యాయము 34వ వచనం. మత్తయి సువార్త 10వ అధ్యాయము 34వ వచనాన్ని మనము యేసుక్రీస్తు వారు భూలోకానికి రావడానికి గల ముఖ్యమైన కారణాలు ఈరోజు మనము ఆలోచించేద్దాం. మత్తయి సువార్త 10వ అధ్యాయము 34వ వచనం. నేను భూమి మీదకి సమాధానం పంపవచ్చునని తలంచుకుడి గాని ఖడ్గమునే గాని సమాధానం పంపుటకు నేను రాలేదు అని చెప్పేశాడు. ఈనాడు సమాజంలో పాస్టర్స్ అనబడేవారు, సువార్తికులు అనబడేవారు కూడా చాలా మంది ఏం చేస్తారంటే యేసుక్రీస్తు వారి గురించి బైబిల్లో చాలా విషయాలు దాచేస్తున్నారు. ఎందుకంటే ఎంటర్టైన్మెంట్ చేసుకోవడానికి, కేక్ కటింగ్లు చేసుకోవడానికి, క్రిస్మస్ పండుగ చేసుకోవడానికి, డ్రెస్సులు వేసుకోవడానికి, కొత్త రంగులు పూసుకోవడానికి తప్పించి యేసుక్రీస్తు వారి గురించి ముఖ్యమైన కారణాలు దాచేస్తారని చాలా మంది. అసలు యేసుక్రీస్తు వారు భూలోకానికి ఎందుకు వచ్చారంటే ఆయన భూమి మీదకి సమాధానం పంపవచ్చు కానీ తలంచుకుడు కానీ ఖడ్గమునే కానీ సమాధానం పంపటకు నేను రాలేదు అని చెప్పేశాడు. చాలామంది యేసుక్రీస్తు వారు సమాజానికి ఎలా పరిచయం చేశారంటే ఆయన సమాధానకర్త, ఆయన శాంతికర్త, ఆయన శాంతి ప్రదాత అని చాలామంది సమాజానికి క్రీస్తుని గురించి చాలామంది పరిచయం చేశారు. అయితే ఆయన అదే కాదు కానీ ఆయన యొక్క మరొక గుణము, మరొక లక్షణం ఏంటంటే భూమి మీద ఖడ్గాన్ని పంపడానికి వచ్చాడు. ఎవరంటే యేసుక్రీస్తు వారు. దేన్ని పంపడానికి? భూమి మీద ఖడ్గాన్ని పంపడానికి వచ్చాడు. ఖడ్గం పంచితే ఏమవుతుంది ఇంట్లో? చూద్దాం ఒకసారి. ఒక మనిషిని ఇంటి వారే ఒక మనిషినికి, వాని తల్లికిని, కుమార్తెకును, ఆమె తల్లికిని, కోడలికును, ఆమె అత్తకును విరోధం పెట్టవచ్చింది. ఇది ఎవరో చెప్పండి. ఈనాడు పాస్టర్స్ అనబడేవారు ఎవరు కూడా యేసుక్రీస్తు వారు తల్లికి, కూతురికి, కొడుక్కి, తండ్రికి, అత్తకి, కోడలికి ఏం పెట్టడానికి వచ్చాడు? విరోధం పెట్టడానికి వచ్చాడు. కాబట్టి విరోధం పెట్టడానికి వచ్చాడని ఈనాడు చాలా మంది సమాజంలో ఈ విషయాల్ని యేసుక్రీస్తు వారు భూలోకానికి రావడంలో ఒక కారణం ఈ విషయాన్ని ఏం చేయట్లేదంటే సమాజానికి పంచట్లేదు. ఎందుకంటే తల్లి కొడుకు విరోధులు అయిపోతారు, తల్లి కూతురు విరోధులు అయిపోతారు, లేదా అత్త కోడలు ఏమైపోతుందంటే వ్యతిరేకం అయిపోతారు. ఎందుకంటే ఇంట్లోకి ఏం పంచడానికి వచ్చాడంటే, భూమి మీదకి ఏం పంచడానికి వచ్చాడంటే యేసు వారు ఖడ్గాన్ని పంచడానికి వచ్చాడు. ఆ ఖడ్గం ఏం చేస్తుంది చూద్దాం ఒకసారి. ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయము 10వ వచనం. ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయము 10వ వచనం. అయ్యో నాకు శ్రమ, నా తల్లి జగడమాడువానిగాను దేశస్తులందరితో కలహించేవానుగాను. తల్లి ఎలా ఉందంటండి? జగడమాడిలాగా గొడవలకు వెళ్తుందంటే తల్లి. కాబట్టి తల్లి గొడవలకు వెళ్తుంటే ఆ తల్లి వల్ల అయ్యో నాకు శ్రమ అని చెప్తుండే ఎవరంటే ఇర్మియా గారు.
ఏమని చెప్తున్నారు? అయ్యో నాకు శ్రమ, నా తల్లి జగడమాడువానిగాను దేశస్థులందరితో కలహించువానిగాను నీవేళ నన్ను కంటివి. వడ్డీకి నేను బదిలీయలేదు, వారు నాకు బదిలిచ్చిన వారు కారు, అయినను వారందరూ నన్ను శపించుతున్నారు అని చెప్పేశాడు. అంటే తల్లి కరెక్ట్గా లేకపోతే కనుక ఇంట్లో ఏమవుతుందంటే, కొడుకు కరెక్ట్గా ఉండి కూతురు కరెక్ట్గా ఉండి తల్లి కరెక్ట్గా లేకపోతే ఈ తల్లి వల్ల కుటుంబంలో ఏం జరుగుతుందంటే కలహము, విరోధం జరుగుతుంది. ఈ విరోధం పెట్టడానికి అంటే కుటుంబంలో ఒకరికొకరు పడకుండా చేయడానికి యేసు వారు ఈ భూలోకానికి వచ్చారు. ఎందుకంటే వాక్యానుసారంగా బ్రతికే కుటుంబంలో వాక్యానుసారంగా లేని పిల్లలు ఉన్నా సరే తండ్రికి చాలా విరోధం వచ్చేది. ఎందుకంటే తండ్రి మాట లక్ష్యేరు పిల్లలు, లేదా తల్లి కట్టగా లేకపోతే కొడుకు కట్టగా ఉంటే కనుక తల్లి కొడుక్కి ఏమవుతుందంటే విరోధం వస్తుంది. ఈ విరోధం పెట్టడానికి వీళ్ళిద్దరి మధ్య విరోధాన్ని, ద్వేషాన్ని నింపడానికి యేసుక్రీస్తు ఎందుకు వచ్చారంటే ఆయన ఆత్మ కట్టుకు. ఎందుకంటే ఆత్మీయంగా లేకపోతే కుటుంబంలో శరీరంగా బ్రతికే వాళ్ళకి ఆత్మీయంగా బ్రతికే వాళ్ళకి ఇద్దరికి ఏం జరుగుతుందంటే విరోధమే జరుగుతుంది. ఏం జరగదు? సమాధానం అయితే జరగదు. చదువుదాం మత్తయి సువార్త 10వ అధ్యాయం 34వ వచనం. నేను భూమి మీదకి సమాధానం పంపొచ్చునని. ఇంట్లో మీరు సమాధానం కోరుకుంటున్నారేమో, నేను సమాధానానికి వచ్చాను, అది జరిగే కార్యక్రమం. అయితే సమాధానమే కాదు కానీ నేను దేనికి వచ్చాను? ఖడ్గంనే కానీ సమాధానం పంపడానికి నేను రాలేదు. తండ్రి చాలా యథార్థంగా బ్రతుకుతున్నాడు, తల్లి చాలా యథార్థంగా బ్రతుకుతుంది. కానీ కూతురు ఏమో వేరే వాళ్ళతో అఫైర్ పెట్టుకుని, కొడుకేమో మందు తాగుతా, రోడ్ల మీద సిగరెట్ కాలుతా, గంజాయి తాగుతా తిరుగుతున్నాడంటే కనుక ఈ కొడుక్కి తండ్రికి ఏమవుతుందంటే ఇంట్లో విరోధమే వస్తుంది. విరోధం తప్పించి మరొకటి రావడానికి ఏముండదంటే అవకాశం ఉండదు. అప్పుడు ఏమైపోతారు? ఒక మనుషునికిని, వాని తండ్రికిని, కుమార్తెకును, ఆమె తల్లికిని, కోడలికిను, ఆమె అత్తకును విరోధం పెట్టవచ్చింది. కోడలు అత్త సరిగా లేకపోతే కనుక కోడలకి అత్తకి ఏమైపోద్ది అంటే వాక్యానుసారంగా, ఇది ఏ ప్రకారంగా? వాక్యానుసారంగా గొడవ అవుతుంది తప్పించి శరీర సంబంధంగా ఏమవట్లేదు, విరోధం అవట్లేదు. కాబట్టి యేసుక్రీస్తు వారు భూలోకానికి వచ్చిందే తల్లికి కూతురికి, తండ్రికి కొడుక్కి, అత్తకి కోడలికి ఏం చేయడానికి వచ్చాడు? విరోధం పెట్టడానికి వచ్చాడు. ఎందుకంటే మన ఇంట్లో వాళ్ళే మనల్ని ఏం చేస్తారంటే వెలేసేస్తారు, మన ఇంట్లో వాళ్ళే మనల్ని అంగీకరించరు, తండ్రి అంగీకరించడు. ఎందుకంటే యేసుక్రీస్తు వారు సిలువ వేసినప్పుడు ఏ ఒక్క శిష్యుడు కనపడలేదు. ఎందుకంటే ఆయన సిలువ వేసినప్పుడు ప్రతి ఒక్కరు ఆయన ఏం చేశారు? వదిలేశారు. మరి అలాగే వాస్తవం చెప్పినా, సత్యం చెప్పినా నీకేమైపోతారంటే కుటుంబం అంతా పార్టీ, నువ్వొక్కడ ఒక పార్టీ అయిపోతారు. గుర్తుపెట్టుకోండి. చదువుదాం లోకాసు వార్త 12వ అధ్యాయం 49వ వచనం. లోకాసు వార్త 12వ అధ్యాయం 49వ వచనం. నేను భూమి మీద అగ్ని వేయ వచ్చి తిని అది ఇదివరకే రగులుకొని మండవల్లని ఎంతో కోరుచున్నాను. ఇంట్లో రగిలిపోవాలని ప్రతిరోజు యుద్ధం జరగాలి, ప్రతిరోజు కేకలు జరగాలి. ఎందుకు జరగాలంటే అమ్మ నువ్వు వాక్యానుసారంగా బ్రతకట్లేదు, నాన్న నువ్వు వాక్యానుసారంగా బ్రతకలేదు, నాన్న అమ్మ కట్టగా బ్రతికి కొడుకు కూతురు కట్టగా బ్రతికిపోతే వీళ్ళ వల్ల ఇంట్లో ఏం జరుగుతుందంటే విరోధమే జరుగుతుంది. మన ఇంట్లో జరగట్లేదా? ప్రతిరోజు అత్తకే కోడలు జరుగుతుంది, తల్లికి కూతురికి జరుగుతుందంటే ఈ విరోధం ఖచ్చితంగా వాక్యానుసారమైన విరోధం జరిగిపోతుంది. ఎందుకంటే వారు అసత్యంలో ఉన్నారు కాబట్టి సత్యం చెప్పిన మనము మన ఇంటి వారికి శత్రువులు అయిపోతాం. గుర్తుపెట్టుకోండి. ఈ శత్రుత్వాన్ని పెంచడానికి, ఈ శత్రుత్వాన్ని తీసుకురావడానికి ఈశ్వరుడు వచ్చాడు. ఎందుకంటే ఏ మనిషి కూడా ఏం చేయకూడదు, నశించిపోకూడదని అనేది దేవుని ఉద్దేశం. కాబట్టి నశించిపోకూడదు అనేది ఉద్దేశం అయితే కనుక యేసు ప్రభువు వారు దేనికి వచ్చాడంట? అగ్ని అంటే చూడండి, అక్కడ ఇందాకది ఖడ్గం అన్నాడు, ఇక్కడేమన్నాడు? నేను భూమి మీద అగ్ని వేయ వచ్చి తిని. యేసు ప్రభువు వారు పాకలో పుట్టాడు, యేసు ప్రభువు క్రిస్మస్ స్టార్ కట్టాడు, అయి కట్టారు, ఈ కట్టారు అని చెప్తారు చాలా మంది. యేసు ప్రభువు వారు భూమి మీద ఏం వేయడానికి వచ్చాడంటే అగ్ని వేయడానికి వచ్చాడు. అగ్ని ఏం చేస్తుంది? రగిలి చేస్తుంది, అంటుకుపోతుందండి, మొత్తం ఇల్లంతా తగలడిపోద్ది. దేనివలన? వాక్యానుసారంగా లేని వాళ్ళు ఉంటే, వాక్యానుసారంగా ఒక్కడున్నా సరే ఆ ఒక్కని వల్ల మొత్తం ఇల్లంతా ఏమైపోద్ది? తగలడిపోద్ది. దీని ప్రకారంగా ఆత్మీయంగా తగలడిపోద్ది. అదంతా ఏం చేస్తుందంట? రగిలిపోతుందంట. చూడండి, నేను భూమి మీద అగ్ని వేయ వచ్చి తిని అది ఇది వరకే రగులుకొని మండవలనని ఎంతో కోరుచున్నాను. మండిపోవాలండి మన కుటుంబాలకు, రోషం వచ్చేయాలి. మన యథార్థంగా బ్రతికి, న్యాయంగా బ్రతికి, పవిత్రంగా బ్రతికితే అమ్మ నువ్వు ఎందుకు బ్రతకలేకపోతున్నావు అని మనల్ని చూసి వాళ్ళకి ఏమైపోవాలంటే రోషం కలిగించేలా మాట్లాడాలి మనం. రోమపత్రిక 11వ అధ్యాయం. ఈ విషయాలన్నీ సమాజంలో చాలా మంది చెప్పట్లేదు. ఎందుకంటే ఆయన వచ్చింది ఒక యాంగిల్ అయితే సమాజానికి వేరే యాంగిల్ పరిచయం చేస్తారని ఈనాడు నామకార్థ బోధకులు. రోమపత్రిక
11వ అధ్యాయం 13వ వచనం. అన్ని జనులకు మీతో నేను మాట్లాడుచున్నాను, నేను అన్ని జనులకు అపోస్తలున్నాను కనుక ఏ విధమునైనను నా రక్త సంబంధులు ఏమైపోవాలంటే విరోధం వచ్చేది మనందరితో. తల్లికి కొడుకు పడకూడదు, కూతురికి కొడుకు పడకూడదు. ఎందుకంటే కూతురు అసత్యంలో ఉండి అసత్య సంఘానికి వెళ్ళి, లేదా తల్లి సత్య సంఘానికి వెళ్తే తల్లికి కూతురికి విరోధమే. కాబట్టి క్రీస్తు ప్రభువు వారిని ఎలా పరిచయం చేయాలో సమాజానికి ఈనాడు అలా పరిచయం చేయట్లేదు. అందుకనే అన్ని జనులకు అపోస్తలున్నాను కనుక ఏ విధమునైనను, మొత్తం వాళ్ళిద్దరూ అసలు నన్ను వ్యతిరేకలు చేసేసుకున్నా, నన్ను వదిలేసిన, నా ఇంటి వారిని నన్ను కాదన్నా సరే ఖచ్చితంగా ఈ విరోధం పెట్టడానికి వచ్చాడు ఎవరంటే క్రీస్తు ప్రభువు వారు. ఏ విధముగానైనాను నా రక్త సంబంధాలకు ఏం పుట్టించాలి? రోషం వచ్చేయాలండి, రగిలిపోవాలి. మనం మాట్లాడే మాటలకి రగిలిపోవాలి. వాళ్ళకి రగిలిపోయి ఏం చేయాలంటే ఖచ్చితంగా మార్పు పొందేలాగా మనము బ్రతకాలి. మనం చెప్తుందే కాకుండా చేసి కూడా ఖచ్చితంగా చూపించాలి. ఎందుకంటే యేసు ప్రభువు చెప్పడమే కాదు కానీ చేసి చూపించాడు. అందుకనే ఇంట్లో ఆయన అంటే ఏమైపోయిందంటే, ఒక తల్లితో ఒక శిష్యుడు ఇదిగో నీ తల్లి వచ్చిందంటే ఆయన ఏమంటాడు ఆన్ ది స్పాట్? ఎవరు నా తల్లి, ఎవరు నా తండ్రి? ఎవరైతే వాక్యం ఎరిగిన వారో ఆవిడ నా తల్లి, ఆవిడ తండ్రి. దేన్ని బట్టి చెప్పాడు? వాక్యానుసారంగా ఎవరు బ్రతుకుతున్నారో ఆవిడ నా తల్లి, వాక్యానుసారంగా ఎవరు బతుకుతున్నారో ఆయన నా తండ్రి, వాక్యానుసారంగా ఎవడు బతుకుతున్నాడో ఆడ నా కొడుకు, ఆడ నా కూతురు తప్పించి వీళ్ళు భౌతికంగా కన్నాను తప్పించి వాక్యానుసారంగా లేని వారు, వాక్యానుసారంగా ఉన్నవారికి ఏమైపోతారంటే విరోధులు రగిలిపోతుంటారు. మన మాటలకు రగిలిపోతుంది వాళ్ళకి చాలా మంది. యేసువారు కూడా దానికి వచ్చారు. నేను భూమి మీద అగ్నివేయి వచ్చి తిని అది ఇది వరకే రగిలిపోయింది. యేసుక్రీస్తు మాటలు చూస్తే ఈయన చిన్నోడుగా ఉన్నాడు, బాలుడుగా ఉన్నాడు, ఇంత జ్ఞానం ఎక్కడదని ఆశ్చర్యపోయారు చాలా మంది. యేసుక్రీస్తు అంటే చిన్నోడు ఎంత జ్ఞానం చెప్తున్నాడు ఏంటి అని ఏమైపోయారంటే శాస్త్రులు పరిశీలి ఆశ్చర్యపోయారని చాలా మంది. లోక సువార్త 2వ అధ్యాయం 52వ వచనం. యేసు జ్ఞానమందును, వయసు యందును, దేవుని దయ్యందును, మనుషుల దయ్యందును వర్ధిల్లుచుండే. 40వ వచనంలో బాలుడు జ్ఞానముతో నిండుకొనొచ్చు, ఎదిగి బలము పొందొచ్చు, దేవుని దయ ఆయన మీద ఉండును. ఇవన్నీ చూసి చాలా మంది ఏమైపోయారంటే యేసుక్రీస్తు వారి మీద కుళ్ళు కుతంత్రాలు కలిగిపోయారు. ఎందుకంటే ఆయన అంటే సమాజం అంగీకరించలేదు. సమాజం ఏం చేస్తుందంటే ద్వేషించిందే కానీ సమాజం ఎవరో కూడా ఏం చేయలేదంటే క్రీస్తు ప్రభువు వారిని యాక్సెప్ట్ చేయలేదు, 12 మంది తప్ప. మరియ తప్పించి ఇంకెవ్వరూ క్రీస్తు ప్రభువుని ఏం చేయాలంటే యాక్సెప్ట్ చేయలేదు. ఎందుకంటే ఆయన భూమి మీదకి వచ్చింది ఏమనుకుంటున్నారు మీరు? సమాధానం పంపవచ్చునని తలంచుకుడు కానీ ఖడ్గాన్నే కానీ సమాధానం పంపడకు నేను రాలేదు, అగ్ని వేయడానికి వచ్చాను. ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయం 29వ వచనం. నా మాట ఎలాంటిది కాదా? ఈనాడు ఇది ఎక్కడ రాసుకుంటారని చాలా మంది, ఎక్కడ ఇది ఇక్కడ ఈ బోర్డు మీద చాలా మంది నామకార్థ బోధకులు ఇక్కడ రాసుకుంటారు. ప్రసంగాలు ఉంటుంది ఆ వాక్యం ఏంటిది? అది 23వ అధ్యాయం 29వ వచనం. నా మాట అగ్ని వంటిది కాదా, బండను బద్దలు చేయు సుత్తి వంటిది కాదా అని చెప్పేశాడు. కాబట్టి ఒక సువార్తికుడు వాక్యం చెప్తున్నప్పుడు, లేదా ఒక సంఘ పెద్దలు వాక్యం చెప్తున్నప్పుడు, పాస్టర్స్ వాక్యం చెప్తున్నప్పుడు హృదయాల్లో ఏమైపోవాలంటే బద్దలైపోవాలి. బండగా ఉన్నవాడు కూడా ఏం చేయాలంటే ఆ వాక్యం విని ఏం చేయాలంటే ఖచ్చితంగా మారాలి. అది బండను బద్దలు చేసి సుత్తి వంటిది కాదా, నా మాట ఎలాంటిది? అగ్ని వంటిది కదా. రగిలిపోవాలని కూర్చున్న వాళ్ళకి రగిలిపోవాలి. ఏంటంటే ప్రసంగం చేస్తే వాక్యం ఏదో డయాస్ మీద ఏదో రాసుకుంటే నామకార్థం వెనకాల బ్యాక్గ్రౌండ్ మీద రాసుకున్నా తప్పించి ప్రసంగం చెప్తే ఏమైపోవాలంటే విన్న వాళ్ళకి కానీ ఎవరికి కానీ ఏం చేయాలంటే రగిలిపోవాలి. రగిలిపోయే మాటలు చెప్పాలి. ఎందుకు బ్రతకలేకపోతున్నాను? నేను బ్రతుకుతున్నాను కదా, ఎందుకు బ్రతకలేకపోతున్నారు? నేనున్నాను కదా మీకు అన్నాడు ఎవరు? యేసుప్రభువు. ఎందుకంటే ప్రతి ఒక్కరిని రగిలించే మాటలు మాట్లాడేవారంటే యేసుప్రభువు. ఎందుకంటే ఆయన వాస్తవాన్ని, ఆయన వాక్యం ఎలా ఉంటుందంటే రగిలిపోదు. శాస్త్రులు పరిశీలి ఇంత జ్ఞానం ఎక్కడ దీనికి? చూస్తే ఎంత ఉన్నాడు? 33 సంవత్సరాలు మహా అయితే ఈయనకి ఎంత జ్ఞానం ఎక్కడదే అంటే ఆశ్చర్యపోయారని చాలా మంది మాట్లాడతారు. ఎందుకంటే మాటలు ఎలా ఉండాలంటే ప్రసంగాలు ఏదో వాళ్ళని శుతిమెత్తంగా నామకార్థంగా ఇదిగో కానుకలు వేస్తారని ప్రసంగాలు చెప్పరైనాడు. యూట్యూబ్లో ఉన్న బోధకులారా మీకు కూడా చెప్తున్నాను, కానుకలు వేస్తారని, వాళ్ళు సరిగ్గా రారని, గట్టిగా వాకింగ్ చెప్తే బైబిల్ తరగతులు మానేస్తారని, ఆరాధనకు రారని, రావాల్సిన చందా మాకు రాదని సరైన మాటలు ఉన్నట్టుగా ఉన్న మాటలను ఈనాడు సమాజంలో చెప్పట్లేదు. మాట చెప్తే ఎలా ఉండాలంట? నా మాట ఎలాంటిదని చెప్పాడు? నా మాట అగ్ని వంటిది, రగిలిపోవాలి కూర్చున్న వాడికి. అగ్ని వంటిది కాదా, బండను బద్దలు చేయు సుత్తి వంటిది కాదా అని చెప్పేశాడు. యేసుప్రభువు ఎలా మాట్లాడినా పవర్ఫుల్ మాటలు మాట్లాడండి. ఎప్పుడు కూడా ఎవరైనా ఆయన్ని క్లమ్జీ చేద్దామని వచ్చినా, ఆయన ఇరికిద్దామని వచ్చినా సరే ప్రతి క్వశ్చన్కి సమాధానం చెప్పేసాడు ఎవరైనా క్రీస్తు. ఆ పరిసయ్యులు శాస్త్రులు ఏమైపోయారు? ఆశ్చర్యపోయారు అని చూసి. చదువుదాం లోక సువార్త 12వ అధ్యాయం 51వ వచనం. నేను భూమి మీద సమాధానం కలగచేయవచ్చునని మీరు తలంచుచున్నారా? కాదు. మరొక మాట మాట్లాడుతున్నాను. నేను ఏం చేయడానికి వచ్చాను? భేదాన్ని కలగజేయడానికి వచ్చాను. విరోధం అన్నాడు,
అగ్ని అన్నాడు, నెక్స్ట్ ఏమన్నాడు? భేదం కలగజేయడానికి నేను వచ్చాను. కాబట్టి మీరు ఏదో ఆలోచిస్తున్నారు నా గురించి. క్రీస్తు ప్రభువు అంటే ఏదో పాకలో పుట్టాడని. పాకలో పుట్టలేదు యాక్చువల్గా. ఆయన పాకలో పుట్టాడని, ఈయన ఇంకా బాలుడని, ఈయన ఇంకా పొత్తిగుడ్లతో చుట్టారని, ఇంకా ఇలా నా పేరట సంబరాలు చేస్తారేమో. ఇది కాదు నేను దేనికి వచ్చానంటే భూలోకానికి చెప్పేసి అక్కడ ఏమని, నేను భూమి మీద సమాధానం కలగజేయవచ్చునని మీరు తలంచుచున్నారా, భేదమునే కలగజేయవచ్చునని మీతో చెప్తున్నా. కాబట్టి వాక్యానుసారంగా లేకపోతే కనుక ప్రతి ఒక్కరు నిన్ను వదిలేసి వెళ్ళిపోతారు. నువ్వు వాక్యానుసారంగా ఉన్న ఒక్కడవే నిలబడతావు. ఆఖరికి కడ వరకు క్రీస్తు రెండో రాకల్లో ఒక్కడైనా నిలబడతావు నీ కుటుంబంలో. ఎందుకంటే నీ కుటుంబం అంతా నిన్ను ఏం చేస్తారంటే వ్యతిరేకంగాను, తిరస్కారాలు చేసి, అవమానాలు చేస్తూ, తల్లి తండ్రి సైతం, కొడుకు కూతురు సైతం, బంధువులు సైతం సహా మొత్తం అందరూ ఏం చేస్తారంటే వెలేసేస్తారండి. అలాంటి పరిస్థితులు వచ్చేస్తాయి కరెక్ట్గా మీరు బ్రతికితే. చదువుదాం అదే లోకాసు వార్త 12వ అధ్యాయం 52వ వచనం. ఇప్పటి నుండి ఒక ఇంటిలో గుర్తుపెట్టుకోండి, మా అమ్మ నాకు సహకరించట్లేదు, మా నాన్న నాకు సహకరించలేదు అంటే నువ్వు కరెక్ట్గా బ్రతుకుతున్నావు, అది నీ సరైన జీవితం. మా అత్త నాకు సహకరించట్లేదు, మా మావగారు నాకు సహకరించట్లేదు అంటే సరిగా బ్రతుకుతున్నావు కాబట్టి నీకు సహకరించలేదు. అందరితో కలిసిపోతే, ముసుగులో కలిసిపోతే ప్రాబ్లం ఏమను. మందలో కలిసిపోయి, మతంలో కలిసిపోయి, కులంలో కలిసిపోయి, ఈ కుల భేదాల్లో కలిసిపోతే కనుక ఖచ్చితంగా అందరితో కలిసిపోతే ఏ ప్రాబ్లం ఉండదు. ఎప్పుడు ప్రాబ్లము? ఎప్పుడైతే వాళ్ళకి వేరుగా జీవిస్తున్నామో అప్పుడే ప్రాబ్లం. యేసుక్రీస్తు వారు కూడా యావత్ ప్రపంచం అంతా ఒకలా జీవిస్తే, ఆ యోదయలో పుట్టిన ఆయన, బెత్లెహేములో పుట్టిన ఆయన, నజరేత్ అనే ఊర్లో పుట్టిన ఆయన లోకంలో పుట్టాడు కానీ లోక సంబంధిగా పుట్టలేదు. ఎవరంటే క్రీస్తు ప్రభువు లోక సంబంధిగా బ్రతకలేదు ఆయన. చదువుదాం. ఇప్పటి నుండి ఒక ఇంటికి 5గురు వేరుపడి ఇద్దరికి విరోధంగా, అంటే ఇంట్లో ఎంతమంది ఉన్నారు? 7గురు ఉన్నారు. ఈ 5గురు ఏం చేస్తారు? ఇద్దరికి వేరైపోతారంట. అక్కడే చెప్పేశాడు, ఇప్పటి నుండి ఒక ఇంటిలో 5గురు వేరుపడి ఇద్దరికి విరోధముగా ముగ్గురికి విరోధముగా ఇద్దరును ఉందరు అని చెప్పేశాడు. ఇంట్లో మా అమ్మతో ఎప్పుడు పడలేకపోతున్నానండి. ఎవరో, అయ్యో నా తల్లి ఏం చేస్తుందంట, జగడమాడవాని గాను, వివాదాలు పెట్టుకునేదాని గాను ఉంది కాబట్టి నాకు శ్రమ అని చెప్తుండే ఎవరు? ఇర్మియా గారు. కాబట్టి తండ్రి బజార్గా రోడ్ అంటే తిరుగుతా తాగుతున్నాడు అనుకోండి, నువ్వు మారు అంటే మనతో గొడవ పెట్టుకుంటానే ఉంటాడు ఇంట్లో. అమ్మ నువ్వు మారు అంటే అమ్మ మనతో గొడవ పెట్టుకుని ఉంటుంది కానీ ఖచ్చితంగా మారు. ఎందుకంటే ఇది కరెక్ట్గా సరైన జీవితంలో క్రీస్తు ప్రభువు జీవితంలో ఏదైతే జరిగిందో మన జీవితంలో కూడా అదే జరగాలి. అదే చెప్పేసారు అక్కడ 53వ వచనం. తండ్రి కుమారునికిని, కుమారుడు తల్లికిని, తల్లి కుమార్తెకును, కుమార్తె తల్లికిని, అత్త కోడలికిని, కోడలు అత్తకును విరోధులుగా ఉందిరని చెప్పిన. చచ్చిపోయే వరకు ఎలాగ ఉంటుంది మీ కుటుంబంలో? ఎలా ఉందంటే సరైన కుటుంబం అది. ఎందుకంటే మీరు కరెక్ట్గా ఉన్నారు కాబట్టి అత్త మిమ్మల్ని చూసి వాచలేకపోతుంది. మీరు వాక్యం అన్నారు, ఆవిడ లోకం అంటారు. మీ నాన్న ఎప్పుడు లోకం అంటే నువ్వెప్పుడు వాక్యము, దేవుడు, బైబిలు, ప్రార్థన ఇవన్నావు. వాళ్ళకేమి ఇవన్నీ ఏం చేయదు అంటే మనసు కెట్టవండి. చాలా మందికి సత్య వాళ్ళకి చెవులు ఎలా ఉంటాయంట? తిమోతి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం, తిమోతి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం. వాళ్ళు అసత్యం చెప్తారు కానీ సత్యం చెప్పరు. వాళ్ళ దగ్గరికి వెళ్తారు చాలామంది. తిమోతి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం. ఎందుకనగా జనులు హితబోధ, నీ ఇంట్లో హితబోధ చెప్పినా, నీ ఇంట్లో సరైన వాక్యం చెప్పినా ఎవ్వరూ అంగీకరించరు, విరోధం అయిపోతారు నీకు. మీ ఇంటికాడే ఉంటుంది అత్త, నీతో ఎప్పుడు పోరు పడుతుందండి. ఎందుకంటే సరైన పోరు పెడుతుంది ఎవరంటే అత్త. కోడలు అలాగే ఉంటుంది, కూతురు అలాగే ఉంటుంది, తల్లి అలాగే ఉంటుంది. ఎందుకంటే సరిగా జరుగుతుంది మన కుటుంబాలు. ఎందుకంటే మన బంధువులు ఎవరో కూడా మనల్ని యాక్సెప్ట్ చేయరు. ఎవరు ఎక్కడైనా వాక్యం చెప్దామన్నా, వాస్తవం చెప్దామన్నా మనం ప్రోత్సహించేవారు ఎక్కడా కూడా సమాజంలో కనపడరు. ఎందుకంటే ఇది సరిగా బ్రతుకుతున్న వల్లే మన జీవితాలు ఇలా జరుగుతున్నాయి. అక్కడ జరిగినవి మనకి ఇప్పుడు ఖచ్చితంగా జరుగుతాయి. అదే చెప్పేసారు అక్కడ ఏమని, తండ్రి కుమారునికిని, కుమారుడు తండ్రికిని, తల్లి కుమార్తెకును, కుమార్తె తల్లికిని, అత్త కోడలికిని, కోడలు అత్తకును విరోధులుగా ఉందిరని చెప్పెను అని చెప్పేశారు. ఇప్పుడు ఇక నుంచి వాసన చెప్పినా, సత్యం చెప్పినా అందరూ చేయట్లేదంటే విరోధులు అయిపోతారు. చూడండి మన వాళ్ళకి ఖచ్చితంగా అవుతారు. ఎందుకంటే క్రీస్తు ప్రభువు యొక్క క్యారెక్టర్లో ఒక క్యారెక్టర్ ఏంటి? ఆయన భూమి మీద దేన్ని పంచడానికి వచ్చాడు? ఖడ్గాన్ని, అగ్నిని, భేదాన్ని, విరోధాన్ని పంచడానికి వచ్చాడు. ఎలా పరిచయం చేయండి సమాజానికి ఈనాడు బోధకులారా. చదువుదాం. యేసు రాసిన పత్రిక 6వ అధ్యాయము 17వ వచనం. మరియు రక్షణను, శిరస్నానమును, దేవుని వాక్యమును, ఆత్మ ఖడ్గమును ధరించుకోండి అని చెప్పేశాడు. ఈ వాక్య ఖడ్గం ధరించుకుంటే కనుక నీలో ఉన్న కుళ్ళు కుతంత్రాలు మొత్తం అంతా పోతాయి. కుళ్ళు కుతంత్రాలు తీయలేక ఏం చేసుకున్నావంటే సరిగా బ్రతికిన వాళ్ళతో ఇంట్లో గొడవలు పెట్టుకుంటారు చాలామంది.
మన ఇంట్లో కొన్ని ఇంట్లో కేకలు వస్తాయి. ఎందుకు కేకలు వస్తాయంటే అమ్మ సరిగా బ్రతకపోతే కొడుకు ఎప్పుడూ కూడా ఏం చేస్తాడని అమ్మని తిడతా ఉంటాడు. లేదా తండ్రి కట్టగా బ్రతికి కొడుకు కట్టగా బ్రతికిపోతే తండ్రి ఎప్పుడూ తిడతా ఉంటాడు ఎవరంటే కొడుకుని. ఎందుకంటే ఆత్మ ఖడ్గం ఏం చేస్తుందంటే నీ కుళ్ళు కుతంత్రాలతో బ్రతికిన మొత్తం జీవితాన్ని ఏం చేస్తే లోపలికి వెళ్ళి శోధించేద్దండి. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం. ఎందుకనగా వాక్యము సజీవమై, వాక్యం ఏముంది? పవర్ఫుల్, బతికుండా ఉంది. వాక్యం ఏం చేస్తుందంటే బ్రతికున్న వాళ్ళని చీల్చేస్తుంది. ఈ పాపం ఉన్న వారిని, లోపల కుళ్ళు కుతంత్రాలతో ఉన్న వాళ్ళని, కలహాలతో ఉన్న వారిని, వాక్యం ఇంటా తప్పు చేస్తున్న వారిని నరాలు మూలుగుల్లో కీళ్ళని ఏం చేస్తుంది? విభజించేస్తుంది అని చెప్పేశాడు. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచుల ఎటువంటి ఖడ్గం కూడా సరిపోదు, రెండంచుల ఎటువంటి ఖడ్గం కంటేను వాడిగా ఉండి ప్రాణాత్మలను కేళ్లను నీ లోపల ఆత్మలో ఏదైనా కల్మషం ఉందా, ఆత్మలో ఏదైనా చీకటి ఉందా, మొత్తం అంతటిని వేరు చేసేది. నీ కుటుంబంలో విరోధం అయిపోతారండి చాలా మంది. ఎందుకంటే ప్రాణాత్మలను కేళ్లను విభజించినంత మటుకు దూర్చు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నదని చెప్పేశాడు. కాబట్టి మన ఆలోచనలు వాక్యం ఏంటంటే సరిగా కూర్చోలేం, రగిలిపోద్ది. సరైన వాక్యం పడుతుంటే కనుక ఎవరో కూడా ఉండలేరు. ఆఖరికి పొట్టు ఏమైపోద్ది, ధాన్యం కూడా వేరైపోద్ది. ఎందుకంటే ఈ గొర్రెలు మేకలు రెండు వేరైపోతాయి. ఎందుకు వేరైపోద్ది అంటే చివరికి మిగిలేది ఎవరంటే, త్రాసులు నిలబడేది ఎవరంటే శ్రేష్టంగా బ్రతికిన వారు మాత్రం నిలబడతారు. ఎందుకంటే క్రీస్తు వారు భూమి మీదకి అగ్ని వేయడానికి వచ్చాడు. చనిపోయిన తర్వాత అగ్ని కాస్తారని చెప్తారు చాలామంది. యేసుక్రీస్తు చనిపోయిన తర్వాత ఎవరైనా లెక్క చెప్పాలి కదా, ఆ లెక్కలో తప్పించుకోలేమనుకున్నారేమో కానీ క్రీస్తు వారు భూమి మీదకి వాస్తవంగా ఎందుకు వచ్చారంటే అగ్ని వేయడానికి, భేదం పుట్టించడానికి, విరోధం పుట్టించడానికి, కుటుంబంలో ఒకరికి ఏం చేస్తుంది వేరుపడడానికి వచ్చాడు. ఎవరంటే క్రీస్తు వారు. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయం 45వ వచనం. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయం 45వ వచనం. యూదులు జన సమూహములను చూచి మత్సరముతో నిండుకొని దూషించుచు పౌలు చెప్పిన మాటికి అడ్డం చెప్పరి అని చెప్పేశాడు. వాస్తవం చెప్పిన సమాజంలో ప్రకటించిన మొత్తం నీకు ఏం చేస్తారంటే సమాజం అంతా అడ్డుకొచ్చేస్తారు. పౌలు చెప్పిందని ఎవరు యాక్సెప్ట్ చేయలేకపోతారు సమాజం. నీకు ఎక్కడైనా వాక్యం చెప్పాలన్నా స్వీకరించరు, వాక్యం చెప్పిన వెనకాల కౌంటర్లు ఇస్తారు. వాక్యం చెప్పిన ఏం చేస్తారంటే నీకు సరైన ప్లాట్ఫామ్ ఉండదు, సరిగా నేను గుర్తించరు, సరైన సేవకుడని నేను సమాజంలో కూడా గౌరవం ఉండదు. ఎందుకంటే నువ్వు వాస్తవాన్ని ప్రకటిస్తున్నావు కాబట్టి ఖచ్చితంగా ఇలాగే జరుగుతుంది. పౌలుకి అలాగే జరిగింది, స్టెఫన్కి అలాగే జరిగింది. స్టెఫన్ అయితే పళ్ళు నూరేశారని చాలామంది. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం 51వ వచనం. అందరూ తీయండి బైబిల్లోంచి. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 51వ వచనం. ముష్కర్లారా ఏమన్నాడు? డైరెక్ట్గా చెప్తున్నాడు, ఎవడు బెదరకూడదండి. క్రీస్తు ప్రభువు ఎలా ఉన్నారంటే, ఎలా ఉండాలి క్రైస్తవులు? సత్య విషయంలో మోమాటం ఉండకూడదు. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. ఎవడో నన్ను ఏదో అంటాడని, ఎవడో ఖండిస్తానని, ఎవడో నన్ను మళ్ళీ తిరస్కరిస్తాడని ఎప్పుడు భయకండి. ఎందుకంటే క్రైస్తవుడు మోమాటం ఉండకూడదు. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం. నా సహోదరులారా, మహిమా స్వరూపియగు మన ప్రభు అయిన యేసుక్రీస్తుని కూర్చుని విశ్వాస విషయంలో మీరు ఎలా ఉండకూడదు? మోమాటము లేనివా. కొడతారని మోమాటం, కొడతారని ఏదో సత్యం చెప్పడం ఆపేయడం అలా కాదు. కొట్టినా తిట్టినా పౌలుకి అడ్డం చెప్పినా ఆయన చెప్తూనే వెళ్ళిపోయేవారండి పౌలు గారు. కాబట్టి క్రైస్తవులు సత్య విషయంలో ముఖం మీద చెప్పాలి. ఎందుకంటే ఈనాడు దొంగ బోధకుల ముఖం మీద ఖండించేయాలి మనం. కాబట్టి క్రీస్తుడు ఎందుకు వచ్చారు? విరోధం పెట్టడానికి, అగ్ని వేయడానికి, ఒకరికొకరికి ఏం చేయడానికి, వేదాలు కలిగించడానికి వచ్చాడు క్రీస్తు ప్రభువు. చదువుదాం అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 51వ వచనం. ముష్కర్లారా, హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోపరచినొల్లని వారా. అంటే ఫుట్ నోట్లు ఏమన్నాడు? మెడలు గలవారులారా. మెడలు ఏం చేయట్లేదు మీరు? వాక్యానికి వంచట్లేదు. కుటుంబంలో చెప్పండి, ఎందుకు వాక్యానికి ఇంకా మీరు వంగట్లేదు? విరోధం అయిపోయినా పర్లేదు. ఇదిగో ముష్కర్లారా, హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోపరచువారులారా, మీ పితరులవలే మీరును ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరించున్నారు. 54వ వచనం. వారి మాటలు విని కోపముతో మండిపడి అతన్ని చూచి ఏం చేస్తారంట? పండ్లు కొరికేశారంట. ఫుట్ నోట్లు ఏమన్నాడు? మూల భాషలో తమ హృదయములందు నరికేలిండి. ఎవరిని? స్టెఫన్ని. అర్జెంట్ గీడు ఉన్నాడంటే చంపేలిండి అని అనుకున్న స్థాయిలోకి వెళ్ళిపోయాడంటే ఎవరంటే స్టెఫన్ గారిని నరికేయాలి అనుకున్నారు. రాళ్ళతో కొట్టేశారు. ఎందుకంటే క్రీస్తు ప్రభువు వారు ఉన్నట్టుగా చెప్పినందుకే ఆయన ఎన్నో సంవత్సరాలు బతకకుండానే 33 సంవత్సరాలు చంపేశారు. ఎవరిని? క్రీస్తు ప్రభువు.
మనల్ని చంపడానికి గ్యారెంటీ ఏంటి? ఖచ్చితంగా మనం ఎప్పుడైనా చనిపోవచ్చు. కానీ ఇప్పుడు కూడా బతుకున్న రోజుల్లో వాస్తవాన్ని చెప్పి సేవలో చచ్చిపోయిన ఏ ప్రాబ్లం ఉండదు. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 45వ వచనం. అప్పుడు పౌలును బర్నబాయు ధైర్యముగా ఇట్లనేది దేవుని వాక్యము. అప్పుడు పౌలును బర్నబాయు ధైర్యంగా ఇట్లనేది వాక్యము మొదట మీకు చెప్పుట అవశ్యమే, అయినను మీరు దాన్ని ఏం చేస్తారంట? త్రోసేస్తారండి. ఇంట్లో కుటుంబంలో త్రోసేస్తారు, వాక్యాన్ని లోకంలో కూడా త్రోసేస్తారు. త్రోసేసి మిమ్మల్ని మీరే ఏం చేసుకుంటున్నారంట? చెప్పండి డైరెక్ట్గా. మీరు నేను చెప్పిన వాక్యాన్ని వినకుండా ఉన్నారా? దేన్ని అపాత్రగా అవుతున్నారు మీరు? నిత్య జీవమునకు అపాత్రులుగా ఎంచుకొనిచున్నారు కనుక ఇదిగో మేము అన్ని జనుల యొద్దకు. మీరు ఎన్నిసార్లు వినకపోయినా మేము చెప్తే, ఎందుకంటే మీరు నిత్య జీవానికి ఏమైపోతున్నారో అపాత్రులు అయిపోతున్నారు. అదే అపోస్తుల కార్యములు అదే 13వ అధ్యాయము 48వ వచనం. అన్ని జనులు ఆ మాట విని సంతోషించి దేవుని వాక్యము మహింపరిచిరి, మరియు నిత్య జీవమునకు నిర్ణయింపబడిన వారందరూ విశ్వసించారు. మీరు చెప్పండి, ఎవరైతే నిత్య జీవం నియమింపబడ్డారో వారందరూ ఏం చేస్తారు? విశ్వసిస్తారు. అదే 47వ వచనంలో చెప్పాడు. ఇయాలి అనగా నువ్వు ఎక్కడెక్కడికి వెళ్ళి చెప్పాలి? నీ భూదిగంతల వరకు రక్షణార్థంగా ఉన్నట్లు నిన్ను అన్ని జనులకు వెలుగుగా ఉంచున్నాను అని ప్రభువు మాకు ఆజ్ఞాపించిరి. ఖడ్గని పంచేయండి లోకానికి. కుటుంబంలో కానీ లేదా వీధిలో కానీ లోకంలో కానీ యేసుక్రీస్తు యాస్టిజ్ ఎలా అయితే వాక్యం చెప్పాడో ఆ యాస్టి చెప్తే నిన్ను చంపేయవచ్చు, కానీ కొంతమంది ఆయన ఆత్మలు నువ్వు ఏం చేయొచ్చు? రక్షించవచ్చు. అదే అపోస్తుల కార్యములు 14వ అధ్యాయం 2వ వచనం. 14వ అధ్యాయము 2వ వచనం. అయితే అవిధేయులైన యూదులు అన్ని జనులను పురుకొల్పి, ఇదిగో వాస్తవం చెప్తుంటే ఇంట్లో వాళ్ళు కాదు, లోకంలో కులము మతం ఉన్న వాళ్ళు కూడా ఏకమైపోతారు. ఇదిగోండి మా పేటలోంచి ఎంతమంది లాగేహేడిన, ఆ పేటలోంచి ఎంతమంది వచ్చేసారు, ఈ ఊర్లోంచి ఈ సంఘంలో ఎంతమంది చేశారు. ఇప్పుడు మనందరం ఏకమైపోతే సింగిల్ అయిపోతారు, కూడా చంపేద్దాం అనుకుంటా. అలాగే చంపేశారు అపోస్తుల గారు. మీరు ఏదో ఆశ్చర్యం అనుకుంటున్నారు. అదే అపోస్తుల కార్యములు 14వ అధ్యాయం 2వ వచనం. అయితే అవిధేయులైన యూదులు అన్ని జనులను పురికొల్పి, ఇదిగో అన్ని జనులందరినీ మార్చేశాడు ఎవరో పౌలు. అన్ని జనులు పురికొల్పి వారి మనసులలో సహోదరుల మీద ఏం చేశారంట? పగబట్టేశారండి. చాలా మంది మన మీద పగబట్టు ఉంటారు. చాలా మంది నీ మీద అయితే ఉండదు, కానీ నా మీద ఖచ్చితంగా ఉంటారు. పగపట్టు ఉంటారు. ఎందుకంటే ఎక్కడ దొరుకుతాడా, ఏం దొరుకుతాడు? ఎందుకంటే క్రీస్తు ప్రభువును కూడా ఎక్కడ దొరుకుతాడని చూసారు? యెరూషలేములో దొరుకుతాడా, లేదా యెరూషలేము మందిరాల్లో దొరుకుతాడు అనుకుంటే, ఇదిగో నేను అప్పగింపబడింది దేవుని నియమం ప్రకారంగా, కానీ మీరు నన్ను పట్టుకుంటే అసాధ్యం అన్నాడు ఎవరో? క్రీస్తు ప్రభువు. దేవుని ప్రకారంగా నేను అప్పగింపబడుతున్నా తప్పించి మీరు నన్నేమి ఏం చేయగలరు? మన నరమాత్రులు. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 4వ వచనం. కాబట్టి ప్రభువు నాకు ఎవరు? సహాయుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలడు అని మంచి ధైర్యంతో చెప్పగలవాడు అని చెప్పేశాడు. ఎందుకంటే సత్యం చెప్పినప్పుడు, ఖడ్గాన్ని పంచినప్పుడు విరోధమే వస్తుంది తప్పించి ఏమి రాదంటే సమాధానం రాదు. ఎవరికైనా వాసన చెప్పినప్పుడు ఉన్నది ఉన్నట్టుగా నీ బోధ తప్పు అని చెప్పినప్పుడు వాళ్ళకి మనకి సమాధానం రాదు, వాళ్ళకి మనకేమొస్తుంది? విరోధం వస్తుంది. ఆ విరోధాన్ని పెట్టడానికి వచ్చాడు క్రీస్తు ప్రభువు. అపోస్తుల గారు 14వ అధ్యాయం 4వ వచనం. అపోస్తుల కార్యములు 14వ అధ్యాయము 4వ వచనం. ఆ పట్టణపు జన సమూహములలో ఏం పుట్టేసిందంటండి? మొత్తం జన సమూహంలో భేదం పుట్టేసిందంటండి. ఆ పట్టణపు జన సమూహములలో భేదములు పుట్టగా కొందరు యూదుల పక్షముగాను కొందరు అపోస్తుల పక్షంగాను ఉంటారు. ఇప్పుడు గట్టిగా మనం ఒక వీధిలో కానీ ఎక్కడైనా ప్రకటించామనుకో, వాస్తవాన్ని అంగీకరించిన వాళ్ళందరూ మన వైపు ఉంటారు, వాస్తవాన్ని అంగీకరించిన వాళ్ళందరూ ఒకవైపు ఉంటారు. అది చెప్పేసి చూడండి అక్కడ. మీరు ఏదో లోకంలో జరిగితే ఆశ్చర్యపోతున్నారు. బైబిల్ ఎప్పుడో జరిగేసిన ఇలాంటి సంఘటనలు. ఆ పట్టణపు జన సమూహములలో భేదములు పుట్టగా కొందరు ఎవరి పక్షానికి? కులముల మతముల పక్షానికి వెళ్ళిపోతారు. సత్యం చెప్పేవాళ్ళు, సత్యానికి సపోర్ట్ చేసేవాళ్ళు ఒక పక్కన ఉంటారు. అది చెప్పేశాడు. కొందరు యూదుల పక్షంగాను కొందరు అపోస్తుల పక్షంగాను ఉండిరి అని చెప్పేశాడు. మరియు అన్ని జనులను యూదులను తమ అధికారులతో కలిసి ఎవరి దగ్గరికి వెళ్ళిపోయారు? మన మాట వింటలేదు, కానీ అర్జెంటుగా మన ఎమ్మెల్యేకి కానీ మన సర్పంచ్ కానీ చెప్తే మరి మాట వింటాడు అని ఎక్కడికి వెళ్ళిపోయారు? అధికారులు దగ్గరికి వెళ్ళిపోయారంటే. మరియు అన్ని జనులను యూదులను తమ అధికారులతో కలిసి వారి మీద పడి అవమానపరిచి రాళ్ళు రువ్వి చంపవాలని యుండిరి. రాళ్ళతో కూడా చంపేద్దాం అయిపోద్ది చరిత్ర. ఇప్పుడు ఒక్కడ వల్ల యూదులు మారిపోతున్నారు, అన్ని జనులు మారిపోతున్నారు, మొత్తం అంతటి మార్చేస్తాడు. కాబట్టి నేను అర్జెంటుగా చంపేద్దాం అనుకుని అపోస్తులకి అలాగే జరిగింది, యేసుక్రీస్తు వారికి అలాగే జరిగింది,
ఆదిమ సంఘానికి కూడా అలాగే జరిగింది. నీకు జరగట్లేదంటే నువ్వు సత్యం చెప్పట్లేదు, నువ్వు విరోధులు అవ్వట్లేదంటే అవతలకి నువ్వు వాస్తవాన్ని ఉన్నది ఉన్నట్టుగా చెప్పట్లేని వల్లనే ఎవరికి ఏమవట్లేదు, విరోధులు అవ్వట్లేదు. అందరితో కలిసిపోతారు చాలామంది తెలుసండి. ఎక్కడో గొడుగు, ఎక్కడో గొడుగు, ఇక్కడ మత్స్యకి వెళ్తే ఈ గొడుగు, అక్కడ మత్స్యకి వెళ్తే ఆ గొడుగు, వాళ్ళ దగ్గరికి వెళ్తే ఇలాగా, వీళ్ళ దగ్గరికి వెళ్తే ఇలాగా నటించేసే వాళ్ళు ఉంటారు. ఆ నటించేసే వాళ్ళు విరోధం అవ్వరు. వాస్తవం చెప్పిన వాళ్ళనే ఏమైపోతారంటే ఈ జన సమూహాలకి, ఈ యూదులకి, అన్ని జనులకి ఏమైపోతారో వేరైపోతారు, విరోధం అయిపోతారు. అపోస్తుల కార్యములు 14వ అధ్యాయం 19వ వచనం. అంత్యొక నుండి మొత్తం లాక్కొచ్చేస్తున్నారు వీళ్ళు. బాబు ఈ ఊర్లో కాదు, వేరే ఊర్లో కూడా ఈ అబ్బాయికి శత్రులు ఉన్నారు కదా, మొత్తం లాక్కొచ్చేద్దాం అనుకున్నారు. ఎవరికి? పౌలు గురించి. అంత్యొక నుండి, ఈకొనియ నుండి యూదులు వచ్చి ఎవరు చేసేసుకున్నారు, మొత్తం అందరూ ఒకటి అయిపోదాం. ఏం చేస్తారండి, మొత్తం అందరూ ఒకటి అయిపోతాం, పేట అంతా ఒకటి అయిపోతాం, ఒక్కడే ఏం చేయగలరు అనుకుంటారు. పేట అంతా ఒకటి అయిపోతే నువ్వు అనుకుంటున్నావు ఈయన పక్షాన పరలోకమందు ఉన్న దేవుడు ఉన్నాడనే సంగతి తెలియదు. కాబట్టి దేవుడు మన పక్షాన ఉండగా మనకు విరోధి అవడు. అంత్యొక నుండి, ఈకొనియ నుండి యూదులు వచ్చి జనసమూహం తమ పక్షము చేసుకొని పౌలు మీద రాళ్ళు రువ్వేశారు. రువ్వి అతడు చనిపోయినని అనుకుని పట్టణము వెలుపలికి అతని ఏంటండి ఇలా చంపేశారు మన సువార్తికుని, ఇలా చంపేశారని మన సంఘ సభ్యుడిని అంటే, ఓరు బాబు ఇది ఎప్పుడో జరిగింది, మనకైతే ఇప్పుడు జరుగుతుంది అని మన అనాలు తెప్పించి విరోధం పెట్టడానికి క్రీస్తు వారు ఈయన ఎలా చంపేద్దామని చూశారు. ఎవరిని? యేసుప్రభుని. తెలుసా మీకు? యోహాను సువార్త 19వ అధ్యాయం 33 కూడా చదవండి. వారు యేసుని వద్దకు వచ్చి అంతకుముందే ఆయన మృతి పొంది ఉండి చూచి ఆయన కాళ్ళు విరగొట్టలేదు, కానీ సైనికులు ఒకటి ఏం చేశారంట, ఈడితో పొడిచారు. ఇది ఎప్పటి నుంచి ప్లానింగ్? ఈయన ఎప్పుడైనా ఏం చేశారంటే 16వ వచనంలో, అప్పుడు సిలువ వేయబడుటకే అతడు ఆయనను వారికి అప్పగించెను. 15వ వచనంలో కూడా చూడండి, 14-15. ఆ దినము పస్కాను సిద్ధపరిచే దినము, అప్పుడు ఉదయం 6 గంటలు కావచ్చును. అతడు ఇదిగో మీ రాజు అని యూదులు చెప్పగా అందుకు వారు ఇతన్ని సంహరించుము, సిలువ వేయము అని కేకలు వేసిరి. పిలాతు మీ రాజుని సిలువ వేయుదునా అని వారిని అడగగా ప్రధాన యాజకులు కైసరు తప్ప మాకు వేరొక రాజు అంటే యేసుప్రభు అని ఎవరో కూడా భూమి మీద ఏం చేయలేదు, అంగీకరించలేదు, చంపేద్దాం అనుకున్నారు. కాబట్టి మనం చంపేయాలనుకోండి పెద్ద ఆశ్చర్యం పడవసరం లేదు, అది ఎప్పుడు చచ్చిపోయినా పర్లేదు. ఎందుకంటే ఎవరైతే విరోధం పెట్టేలా చెప్తున్నారో, వాస్తవాన్ని ఉన్నట్టుగా చెప్తున్నారో వారి ఖచ్చితంగా వారి నాశనం చాలా మంది కోరుకుంటారో, వాళ్ళు చంపేయాలని ఏం చేస్తారంటే పళ్ళు కొరికేస్తారు. కాబట్టి క్రీస్తు ప్రభువు రావడానికి ఏకైక కారణాల్లో ఒక కారణం ఏంటి? ఆయన భూమి మీదకే అగ్ని వేయడానికి, భూమి మీదకే ఖడ్గాన్ని పంచడానికి వచ్చాడు. రెండవ కారణం, ఆయన పుట్టిందే దేనికంటే క్రిస్మస్ చేసుకోవడానికి, సెలబ్రేట్ చేసుకోవడానికి కాదు, కానీ నువ్వు ఎంజాయ్ చేయడానికి కాదు, కానీ క్రీస్తు ప్రభువు పుట్టిందే దేనికి? మరణించడానికి. యేసుప్రభు దేనికి వచ్చారు ఈ భూలోకానికి? మరణించడానికి వచ్చాడు. ఎప్పుడు? యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం. ఆయన పుట్టక ముందే ఆయన మీద ఏమున్నాయి? ప్రవచనాలు ఉన్నాయి. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనెను, ఆ కుమారుని మీద ఏమున్నాయి? చాలా భారాలు ఉన్నాయి, చాలా బాధ్యతలు ఉన్నాయండి. ఎవరి మీద అంటే యేసుప్రభు. పుట్టక ముందే ఈయన మీద బాధ్యతలు ఉన్నాయంటే పుట్టక ముందే ఈయన మీద బాధ్యతలు ఉన్నాయి. 9వ అధ్యాయము 6వ వచనం, యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం. ఏలి అనగా మనకు శిశువు పుట్టెను, కుమారుడు అనుగ్రహింపబడును, ఆయన భుజం మీద ఏముంది? రాజ్య భారం ఉంది. ఆయన క్రీస్తు సంఘం అనే రాజ్యాన్ని కట్టాలంటే ఖచ్చితంగా చచ్చిపోవాలి. అంటే క్రీస్తు వచ్చింది ఎంజాయ్ చేసుకోవడానికి, గంతులు వేసుకోవడానికి, డ్యాన్స్లు వేసుకోవడానికి, సెలబ్రేట్ చేసుకోవడానికి. యేసుప్రభు వచ్చింది దేనికంటే చచ్చిపోవడానికి వచ్చాడు. అదే సంగతిని సుమియోను బతుకుండగా ఉన్న మరియతో చెప్తున్నాడు. చూడండి, ఇంకా పుట్టినప్పుడే లోక సువార్త 2వ అధ్యాయం. అమ్మా ఇదిగో నీకేం దూసిపోతుందంటే ఖడ్గం దూసిపోతుంది అన్నాడు. చూడండి ఎంత మాట చెప్పినప్పుడు ఆ తల్లి ఎంత తట్టుకుందో. 2వ అధ్యాయం 33వ వచనం. యేసేపును ఆయన తల్లి ఆయనను గూర్చి చెప్పబడిన మాటలు విని ఆశ్చర్యపడిరి. సుమియోను వారిని దీవించి ఇదిగో అనేక హృదయాలోచనలు బయలుపడినట్లు ఇశ్రాయేలీయులలో అనేకులు పలుటకు తిరిగి లేచుటకు వివాస్పాదమైన గుర్తుగా ఈయన చచ్చిపోతాడో, ఈయన అర్జెంట్గా ఏమైపోతుంది, నీ హృదయంలోకి ఏమైపోతుంది, ఒక ఖడ్గం దూసిపోతున్నాడు. ఎవరైనా సుమియోను. అమ్మ నీ కుమారుడు పుట్టింది దేనికంటే చచ్చిపోవడానికి. ఇశ్రాయేలు 40వ రాజు రావాలంటే కనుక ఆయన భూమి మీద పుట్టిందే దేనికంటే, వచ్చిందే దేనికంటే చచ్చిపోవడానికి. నువ్వు సెలబ్రేట్ చేసుకుని, మంచి కేక్ తెచ్చుకొని, మంచి కేక్ ఎవరైనా డబ్బులు వేసుకుని, మంచి డ్రెస్సులు కొనుక్కొని, మంచి ఎంజాయ్ చేయడానికి, తాగడానికి, బీర్లు చెందడానికి, ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేయడానికి కొనుక్కున్నారు చాలా మంది.
యేసు ప్రభువు భూలోకానికి వచ్చింది ఏంటంటే మరణించడానికి. కాబట్టి క్రీస్తు ప్రభువు మరణం పేరట ఏం చేస్తారంటే చాలా మంది వ్యాపారాలు చేసేస్తున్నారండి. డిసెంబర్ మొదలుకొని 25 వరకు ఏం చేస్తారంటే షాపింగ్లు వెంబడి చేస్తారు. అమ్మా నువ్వు కొనుక్కున్నావా? నేను కొనుక్కోలేదండి. ఈవిడ శారీ మీద నాకు మంచి శారీ కావాలని ఈవిని చూసి ఈవిడ శారీ నా శారీ ఒకటి అవ్వకూడదని క్రిస్మస్ గురించి డ్రెస్సుల గురించి కొట్టుకునే వాళ్ళు ఉన్నారు. చాలామంది స్టార్ల గురించి కొట్టుకునే వాళ్ళు ఉన్నారు. లోకంలో ఏం తిందాం ఏం తాగుదామని లోకస్తులు ఎలా అవుతున్నారో ఈనాడు ఈ డిసెంబర్ సీజన్లో కూడా ప్రతి ఒక్కరు అలాగే ఉన్నారు. అసలు క్రీస్తు ప్రభువు వచ్చింది నువ్వు సెలబ్రేట్ చేసుకోవడానికి, నువ్వు తాగి తినడానికి కదా ఆయన వచ్చింది. దేనికి? ఆయన వచ్చింది సర్వ పాపాల కొరకు బలైపోవడానికి వచ్చాడు. కాబట్టి యేసు అంటే ఎవరికి అర్థం కాలేదండి. ఆయన పుట్టిందే చచ్చిపోవడానికి. తిమోతి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చాడు. వచ్చింది చచ్చిపోవడానికి. పాపులు రక్షించాలంటే మరణం పెట్టాలంటే ప్రాణం ఇవ్వాలి. ప్రాణం ఇవ్వాలంటే ఆయన బతుకుండగా దేని కొరకు వచ్చాడంటే సువార్త అనేది తీసుకురావడానికి. సువార్త రావాలంటే ఏమవ్వాలి? ఆయన చచ్చిపోవాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 3-4 వచనాలు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 3-4 వచనాలు చదువుదాం. నాకు ఇవ్వబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించితిని, అదేమనగా లేఖనల ప్రకారం క్రీస్తు మన పాపములతో ఏం పొందాడు? మృతి పొందాడు. ఆయన వచ్చిందే మృతి పొందడానికి, ఆయన వచ్చిందే సమాధి చేయబడానికి, ఆయన వచ్చిందే చచ్చిపోయి 3వ దినాన తిరిగి లేపాడు. ఆయన వచ్చిందే చచ్చిపోవడానికంటే సమాజం ఏంటంటే పుట్టిందని పశువులు పాకను కట్టి దాంట్లో ఒక బొమ్మను తయారు చేసి దానికి పొట్టుగొట్టలు తొట్టి దాంట్లో పెట్టి ఒక స్టార్ని ఒక డెకరేషన్ చేస్తున్నారండి నేను చాలా మంది. ఆయన యేసుక్రీస్తు వారు పుట్టింది పశువుల పాకలో కాదు. ఆయన పుట్టింది ఎక్కడో కూడా తెలియదు. ఆయన ప్లేస్ లేనందున, సత్రంలో కూడా ఖాళీ లేనందున ఎక్కడ పెట్టారంటే ఆయన పుట్టింది ఎక్కడ కాదంటే పశువుల పాకం తీసుకొచ్చేసారు. క్రిస్మస్ సాఫ్ను తీసుకొచ్చేసారు. రకరకాలైన క్రిస్మస్ పేరట ఏం చేస్తారంటే ఎంటర్టైన్మెంట్ ఎక్కువ జరుగుతుంది. ఏం జరగట్లేదు? ఒకళ్ళకి స్వార్థ జరగట్లేదు. చాలామంది అర్ధరాత్రి తిరుగుతారండి. చాలామంది ఎవరు దయ్యాలు అంటారు వెళ్ళి. ఎక్కడ జరగాలి నువ్వు స్వార్థ చెప్పాలంటే? 365 రోజులు చెప్పవలసిన స్వార్థ ఏ రోజు చెప్తారు వీళ్ళు? డిసెంబర్ 25 పొద్దున్న ఉదయం ఏం చేస్తారంటే రాత్రి అంతా డప్పు కొట్టుకుని బ్యాండ కొట్టుకుని తాగుతారు. దాంట్లో తాగుబోతులు, తిరుగుబోతులు, ఇష్టానుసారంగా బతికేవాళ్ళు, ఇష్టానుసారంగా పాటలు పాడేవారు, ఇష్టానుసారంగా వాకింగ్ చెప్పేవారు, నామకార్థ బోధకులు, వీళ్ళందరూ ఏం చెప్తారంటే క్యారల్స్ అని అర్ధరాత్రి దయ్యాలా తిరుగుతున్నారు చాలా మంది. వీళ్ళ వల్లనే అన్ని జల్లు ఏం చేస్తారు? వచ్చేసారండి దయ్యాలు అనుకుంటారు డిసెంబర్. ఖచ్చితంగా అన్ని జల్ని ఎవరైనా అడగండి, అర్ధరాత్రి ఇలా స్వార్థ చెప్పమని దేవుడు ఎక్కడా చెప్పలేదు. అర్ధరాత్రి తిరుగుతారండి దయ్యాలాగా. సర్వలోకానికి, సర్వ సృష్టికి ఏ ఆత్మ నశించిపోకూడదంటే సర్వలోకానికి వెళ్ళమంటే డిసెంబర్ 25 రోజు మాత్రమే వెళ్తారు చాలా మంది. తెలుసా మీకు? డిసెంబర్ 25 రోజు ఏదో డ్రెస్సులు వేసుకుని పొద్దున్న మనం లేపేసి అలారం పెట్టుకుని ఆ రోజు స్వార్థ రెడీ చేస్తారు. ఆ రోజు కూడా స్వార్థ ఏంటి? క్రీస్తు నేడు లేచును అల్లెల్లి. క్రీస్తు నేడు లేచినని ఎక్కడ ప్రకటించమన్నాడు బైబిల్లో? క్రీస్తు మరణ సమాధి పునరుద్ధానములు కలిపితేనే సువార్తను ప్రకటించమన్నాడు. కానీ క్యారల్స్ కూడా తప్పే. క్యారల్స్లో ప్రకటించేది కూడా 100% తప్పు. ఎన్ని రోజులు వెళ్ళమన్నాడు సువార్తకి? మార్కు సువార్త 16వ అధ్యాయం 15వ వచనం, మరియు మీరు సర్వలోకం వెళ్ళి సర్వ సృష్టికి. సర్వలోకం అంటే 365 రోజులు. చాలా మంది ఏం చేస్తారు? 364 రోజులు పడుకుని 365వ రోజు లేచి ఇదిగో క్రీస్తు నేడు పుట్టెను, ఇదందరికీ ప్రజలకు కలగవో సువార్తమానం అని చెప్పేసాం చాలా మంది. దేని గురించి చెప్పాడు యేసుప్రభువు వారు? దేని గురించి వచ్చారు? వీళ్ళు ఏం చేస్తున్నారు? ఆ డప్పులు కొట్టుకుని పడుకునే వాళ్ళు ఏం చేస్తారంటే డిస్టర్బ్ చేయడానికి వెళ్తున్నారు. అందుకని అన్ని జనుల మధ్య నా నామము దూషించబడడానికి మెయిన్ ప్రధాన కారణం ఎవరంటే సువార్త ఎప్పుడు ప్రకటించాలి తెలియదు. సువార్త ఎప్పుడు ప్రకటించాలి? 364 రోజులు పడుకుని 365 రోజులు ప్రకటించాలండి. ఎక్కడ నుంచి చెప్పాడా? అర్ధరాత్రి క్యాండిల్ పట్టుకుని, అర్ధరాత్రి డబ్బు పట్టుకుని మనుషులు లేపడానికి, మనుషులు నిద్రలు పాడు చేయడానికి అర్ధరాత్రి తిరుగుతున్నారు. అర్ధరాత్రి కూడా చెప్పేది ఖచ్చితంగా తప్పేది కంటే క్రీస్తు పుట్టుకుని ప్రచారం చేయమలేదు. దేని ప్రచారం చేయమన్నాడు? క్రీస్తు మరణ సమాధి పునరుద్ధరణ. ఎందుకంటే సర్వలోకానికి సువార్త తీసుకెళ్ళాలి. కానీ ఆయన పుట్టుక గురించి ప్రచారం కింద. ఎందుకంటే పుట్టుక పేరట ఏం జరుగుతున్నాయి? సెలబ్రేషన్ జరుగుతున్నాయి. ఈనాడు ఆయన ఎందుకు వచ్చాడు దాన్ని పక్కన పెట్టేసి, దాన్ని మోతేసేసి, దాన్ని మరుగులు పడేసి యేసుప్రభువు ఎందుకు వచ్చారో చెప్పకుండా ఆయన అసలే ఆయన పుట్టుకని ఎప్పుడు కూడా ఆయన ఏం చేసుకోలేదు? సెలబ్రేట్ చేసుకోలేదు. ఆయన పుట్టుకను కూడా ఎప్పుడు ఘనంగా చెప్పలేదని యేసుక్రీస్తు వారు. కానీ ఈనాడు సాతాను అంతా ఒక త్రోవని పక్కన పెట్టేసి సరైన త్రోవని, అబద్ధపు మార్గాన్ని, అసత్యాన్ని సమాజంలోకి తీసుకెళ్తుంది. క్రిస్మస్ పేరిట ఏం చేస్తారు? గంతులు, ఊగిసలు ఆడతాలు, డ్యాన్స్ వేయడాలు, మ్యూజిక్తో మైమర్పించుకోవడాలు జరుగుతాయండి. ఆమోస్ గ్రంథం 5వ అధ్యాయం
ఆమోస్ గ్రంథము 5వ అధ్యాయము 22వ వచనం. ఆమోస్ గ్రంథము 5వ అధ్యాయము 22వ వచనం. మీరేం అర్పిస్తున్నారంటే అండి, బలులు అర్పిస్తున్నారంటే, నాకు దహన బలులను నైవేద్యములు మీరు అర్పించిన నేను వాటిని అంగీకరింపను, సమాధాన బలులుగా మీరు అర్పించిన కొవ్వుల పశువులను నేను చూడను, మీ పాటలతోనే నేను విన్నాన్నాడు. వీళ్ళేమో దెబ్బ వాయించేస్తారు. ఇప్పుడు ఒకడు గిటార్ పెట్టి వాయించేస్తాడు, ఒకడు కంజర్ అంటాడు, ఒకడేమో అది ఒక పియానో అంటాడు, ప్రతి ఒక్కడు నచ్చిందల్లా వాయించేస్తారు. అసలు మీ పాటల ధ్వనే విను నేను. అబ్బే పాట లేకపోతే ఆ రోజు వీళ్ళకి అసలు క్రిస్మస్ చేసినట్టే ఉండదు, ఎంజాయ్ చేసినట్టు ఉండదు. కానీ దేవుడు మీ పాటల ధ్వని ఏం చేస్తున్నాడు, మీ పాటల ధ్వని నా యొద్ద నుండి తొలగించండి, అర్జెంట్గా తీసేయండి. మ్యూజికల్లో ఈ ఇన్స్ట్రుమెంట్స్ కానీ ఈ పాటలు కానీ అర్జెంట్గా తీసేయండి. ఎందుకంటే మీరు డ్యాన్స్లో చిందులు విందులే కనపడుతున్నాయి తప్పించి ఇది నా దగ్గర నుండి అర్జెంట్గా ఏం చేయండి, మీరు తీసేయండి. దేవుడికి కావాల్సిన ఎంటర్టైన్మెంట్ కాదు, కొత్త బట్టలు కట్టుకుని ఒక సాంగ్ ప్రాక్టీస్ చేసి నటనం చేయడానికి కాదండి దేవుడు పంపింది. భూలోకానికి వచ్చిన ఆయన అందుకోదు. నువ్వు డ్యాన్స్ చేసి కింద వీడియో రికార్డులు తీసి కింద కేకలు గోలలో విజిల్ చేస్తారు. చాలా మంది అజ్ఞాన లోకంలో ఉన్నారు, వీళ్ళు విజిల్ చేస్తుంటే వీళ్ళ కింద ఇక్కడ ఏం చేస్తారు, స్టేజ్ మీద డ్యాన్స్ చేస్తూ ఉంటారు. అసలు ఆ సౌండే నాకు నచ్చదు అన్నాడు దేవుడు. చూడండి, మీ పాటల ధ్వని నా యొద్ద నుండి తొలగనీయడి, మీ స్వరమండల నాదము వినుటకు నాకేం లేదు, మనసు లేదు. కానీ ఇదిగో మా పిల్లడు చూడండి చాలా బాగా డ్యాన్స్ చేస్తున్నాడు, చాలా బాగా డ్యాన్స్ చేస్తున్నాడు చూడండి అంటారు. ఈ అజ్ఞానులు అండి చాలా మంది. మొత్తం డ్యాన్స్ చేసే వాళ్ళు అందరూ ఎక్కడికి వెళ్ళిపోతారు? యోబు గ్రంథము 21వ అధ్యాయం. ఈ డ్యాన్స్ చేసి నాటికలు వేసే వాళ్ళు ఉంటారు కదండి చాలామంది. గతంలో తెలియకేశారంటే దేవుడు క్షమిస్తాడు. ఈనాడు తెలుసుండి కూడా వాస్తవాన్ని ఒకరి ద్వారా చెప్పినా సరే మానట్లేదంటే, తెలుసున్నామా మానేయాలి గతంలో వేస్తే కనుక. కానీ ఇంకా మానట్లేదంటే కనుక వాక్యాన్ని స్వీకరించట్లేదు. యోబు గ్రంథము 21వ అధ్యాయం 11వ వచనం. యోబు గ్రంథము 21వ అధ్యాయం 11వ వచనం. వారు తమ పిల్లలను మందలుగా వచ్చేస్తారండి. ఎక్కడికి? సండే స్కూల్కి 364 రోజులు రాలేరు. తెలుసా మీకు? 52 వారాలు సంవత్సరంలో 52 వారాలు. 52 వారాల్లో 51 వారాలు తల్లిదండ్రులు పంపరు. 51 వారాలు ఎక్కడికి వెళ్ళరంటే పిల్లలకి వెళ్ళరు. అప్పుడు గుర్తొచ్చేసారు ఎవరు? సండే స్కూల్ అక్క, సండే స్కూల్ అన్న. ఎక్కడికి? అక్క అన్న డిసెంబర్ నెల వచ్చింది కాబట్టి మాకు మీరు ఏం నేర్పాలంటే ఏం నేర్పాలి? నాట్యం నేర్పాలి. ఏం నేర్పాలి? డ్యాన్స్ నేర్పాలి. ఏం నేర్పని చెప్తారంటే డ్యాన్స్. అసలు పాటలతోనే దేవుడు ఏం చేయట్లేదు, యాక్సెప్ట్ చేయట్లేదు. ఆ పాటలతో కూడా డ్యాన్స్ చేసి యాక్సెప్ట్ చేస్తారంటే ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయడు దేవుడు. 12వ వచనం. మీరు మీ పిల్లల్ని, చాలామంది పిల్లల్ని పంపుతున్నారు ఎక్కడికి? ఇదిగో ఎల్లు, ఆ అక్క నీకు అన్న నీకు ఏం నేర్పిస్తాడంటే మంచి డ్యాన్స్ నేర్పిస్తాడు. పంపారా? అయిపోయింది మీ పరిస్థితి. 11. వారు తమ పిల్లలను మందలుగా, ఎప్పుడైనా నువ్వు నోవాహులా ఉండాలి, నువ్వు అబ్రహాంలా ఉండాలి, నువ్వు ఇస్సాకులా ఉండాలి, నువ్వు యేసేపులా ఉండాలి, నువ్వు తిమోతిలా ఉండాలని పిల్లల్ని పెంచేవారు ఎక్కడికి పంపించేస్తారో నాటకాలు వేయడానికి పంపుతున్నారు. నాటకాలు లోకంలో కూడా వేస్తున్నారు. ఇక్కడ వేస్తాం ఏంటి ఉపయోగం? లోకంలో కూడా వేరే నాటకాలు ఏమంటారు తెలుసా మీరు? ఇంగ్లీష్లో, తెలుగులో కానీ సినిమాలు అంటారు. సినిమాలో చేసేది ఏంటిది? అది నాట్యము, నటనము. వాళ్ళు చేసేది ఏంటంటే నిజ జీవితం కాదు, అది జరిగిన దాన్ని స్టోరీగా, కథగా మార్చి ఏం చేస్తారంటే వాళ్ళు రంగు పూసుకుని, యజ్బెల్ రంగు పూసుకుని లోకంలో సినిమాల్లో ఏం చేస్తారో యాక్ట్ చేస్తారు. ఆ సినిమాల్లో యాక్ట్ చేసేదానికి ఈ డిసెంబర్ 25 రోజు గంతే వాళ్ళకి ఏం తేడా ఉందంటే ఏమీ తేడాలి. అలా అయితే లోకస్తులు, వీళ్ళైతే బైబిల్ చెప్పుకున్న లోక సంబంధం. అందుకని పంపిస్తున్నారంటే ఎక్కడికి? వారు తమ పిల్లలను మందలుగా, బ్రదర్ రండి బ్రదర్, మీరైతే బాగా డ్యాన్స్ చేస్తారు, మీరు మా పిల్లలు నేర్పించండి. పంపించారు, అయిపోయారే. వారు తమ పిల్లలు మందలుగా బయటికి పంపుదురు. వారి పిల్లలు ఏం చేస్తారు? నటన చేస్తారు. మా పిల్లడు ఎవరు తెలుసా? ఈరోజు క్యారెక్టర్ ఏం చేస్తారు తెలుసా? ఏసేపు. ఈ పిల్లడు ఎప్పుడైనా ఏసేపులో బతికాడా? ఒక తప్పు చేయాలనే అవకాశం ఉన్నప్పుడు కూడా తప్పు చేయకుండా బ్రతికాడు ఏసేపు. అలా ఏసేపులో బ్రతకాలని నేర్పావు, ఏసేపు నాటకం నేర్పావు నువ్వు నీ తల్లిగా. లేదా ఒక దావీదు ఉన్నాడు, ఒక దావీదు తప్పుని ఏం చేసుకోండి క్షమించేలా ఉన్నాడు. నీ పిల్లవాడు చిన్నప్పటి నుంచి తప్పు చేయకుండా ఒక తిమోతిలాగా, ఒక పౌలుని వెంబడించేవాళ్ళలాగా, దేవుని వాక్యం అంటే పరితపించేలాగా, దేవుని బోధలోను శిక్షలోను పెంచేలా పంపించావంటే మా పిల్లోడు నాటికేసాడు, మా పిల్లోడు డ్యాన్స్ వేసాడు, మా పిల్లోడికి అవార్డు ఇచ్చాడు, మా పిల్లోడు 52 వారాలు రాడు కానీ 51వ వారం వచ్చేసి ఏం చేస్తున్నాడు? డ్యాన్స్ చేయడానికి పంపిస్తున్నారు చాలా మంది తల్లిదండ్రులు. వారు తమ పిల్లల్ని మందలుగా పంపేస్తున్నారంటే మందలుగా బయటకు పంపుదురు. వారి పిల్లలు ఏం చేస్తారు? నటన చేస్తారని ఆనందపడిపోతున్నారు. మేము ఆ నటనలోనే మునిగిపోతున్నారు ఎవరండి మీ పిల్లలు. అమ్మ నువ్వెంత చెప్పినా మీ పిల్లలకి పొద్దున్న కాడి నుంచి మత శాఖలకు పంపితే ఏమవుతుందంటే నువ్వు భవిష్యత్తులో తప్పు అనేసి నేను అంగీకరించను. ఎందుకంటే నన్ను చిన్నప్పుడు ఎందుకు పంపావు నువ్వు అని అడుగుతారు. దానికి ఏం సమాధానం చెప్తారంటే తల్లిదండ్రి ఏం సమాధానం చెప్పలేదు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి నాటకాలు కాదు, ఏసేపు నేను నిజ జీవితంలో చూపించు,
దావీదుని నీ నిజ జీవితంలో చూపించు, యేసుక్రీస్తుని నీ నిజ జీవితంలో చూపించు. దావీదుని కానీ, లేదా ఒక అబ్రహాముని కానీ, ఇస్సాకుని కానీ, లేదా క్రొత్త భక్తులు కానీ ఆ భక్తుల్లా ఉండమని నేర్పించవలసిన తల్లిదండ్రులు భక్తుల్లాగా అయితే నువ్వు జీవించగాని భక్తుల్లాగా యాక్టింగ్ చేయని చెప్తారు. ఈ యాక్టింగ్ చేసే వాళ్ళకి లోకంలో ఉన్న వాళ్ళకి తేడా ఏముంది? ఇలాగే పంపిస్తున్నారంటే వారు తమ పిల్లలను ఏం చేస్తారంట? నటనం చేయడానికి పంపిస్తున్నారంటే వారి పిల్లలు ఏం చేస్తారు? నటనం చేయుదురు. తంబుర స్వరమండలాన్ని పట్టుకుని వాయి తెక్కొట్టేస్తాడండి. ఇక్కడ తెక్కొట్టేస్తాడు, గిటారు తెగ తెగ ఇంకా గొంతులేస్తాడు. ఇటు కొట్టి కొలిదాడు. ఏం చేస్తాడంటే ఇంకా ఆపడు, ఇక్కడ డ్యాన్స్ ఆపడు, ఇంతలా డ్యాన్స్ చేస్తున్నాడు. ఎక్కడి నుంచి ఉన్నాడు అంటే ఈ సినిమాల్లోనూ ఈ డీ ప్రోగ్రామ్స్లోనూ ఏం చేస్తారంటే డ్యాన్స్ నేర్పిస్తారు. ఈ స్టెప్స్ చూసి మా ఊడి స్టెప్స్ ఎలా వేస్తున్నాడంటే లోకంలో ఉన్న సీరియల్స్లోను సినిమాల్లోనూ వాళ్ళు వేసే నాట్యాన్ని నేర్చుకుంటున్నాడు. ఇక్కడ ఏంటంటే అక్కడ సినిమా పాటకి డ్యాన్స్ చేస్తారు, ఇక్కడేమో క్రైస్తవ పాటకి డ్యాన్స్ చేస్తారు. క్రైస్తవ పాటకి క్రొత్తనంలో క్రైస్తవుల్ని ఎక్కడ నాట్యం ఆడమన్నాడు? ఎక్కడ నాట్యం ఆడారు? ఒక దావీదు నాట్యం ఆడాడంటే ఏ నిబంధనల వ్యక్తి అయినా పాత నిబంధన. క్రొత్తలో నీకెక్కడ చెప్పాడు? అసలు దావీదు కూడా నాట్యం దేవుడు యాక్సెప్ట్ చేశాడంటే అసలు అంగీకరించలేదండి దేవుడు. ఒక నోవా కూడా ద్రాక్షరసం తాగేసి వస్త్రహీనుడైతే దేవుడు దాన్ని కూడా యాక్సెప్ట్ చేయడు, దాన్ని తప్పని గణిస్తాడు. ఎక్కడా కూడా దేవుడు వాయిద్యాలను వాయించమని కానీ వాయిద్యాల ద్వారా కూడిన పాటలు కానీ వినడానికి దేవునికి ఏం లేదంటే మనసు లేదంటే ఆ వాయిద్యాలతో కట్టిన పాటలను ఏం చేస్తారు? డ్యాన్స్ చేస్తాను. కింద విజిల్లు, కేకలు, బొబ్బలు. ఇది దేవుని సన్నిధా లేకపోతే వ్యాపారం లోకంలో జరిగే సంత బజార్ ఇది. అలాగే జరుగుతుంది సమాజం. డిసెంబర్ రోజు ఎక్కడా చూడండి పిన్ డ్రాప్ సైలెన్స్ ఎక్కడా ఉంటుందా? శుభ్రంగా వెళ్ళి మంచి వస్త్రాలు వేసుకుని కొత్త బట్టలు కొనుక్కొని ఏమో ఇంటికి పెయింట్ వేసుకుని లేదా వస్తువులు కొనుక్కొని అక్కడికి వెళ్ళి మంచిగా వాక్యమేని మారదాం అని నేర్చుకునేవాడు. కానీ నటనం చేయడానికి పిల్లల్ని ఎప్పటి నుంచో ట్రైనింగ్ ఇస్తూ ఆ తంబూరు వంటలు తగతగ వాయిస్తుంటే కంజీరు వాయిస్తుంటే మీ పిల్లలు అసలు కాల్ కదకుండా చాలామంది పాటలు వింటుంటే ఇలా కాల్ కొడుతూ ఉంటారు. చాలామంది తెలుసా మీకు? అంటే వాళ్ళ బాడీలో రిథం ఏంటంటే ఆ రిథం ఏం చేస్తుందంటే ఆడాలని ఊగిస్తుంది. ఇలా ఆడేవాళ్ళు నాశనం అయిపోయారు తెలుసా మీకు? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 7వ వచనం, జనులు తినుటకును ఏం తిందాం? ఇదిగో శుభ్రం క్రిస్మస్ వచ్చింది, గారెలు చేసుకుందాను ఒకళ్ళు, బూరెలు చేసుకుందాను ఒకళ్ళు, సేమియా చేసుకుందాను. ఇంకా తిండి కోవాలండి. ఎందుకంటే పండగ పేరట అసలు యేసుక్రీస్తు ఎందుకు వచ్చారో అది పక్కన పెట్టేసి నువ్వు తింటే ఆయనకు ఉపయోగం ఏంటి? నువ్వు కొత్త బట్టలు కట్టుకుంటే ఆయనకు ఉపయోగం ఏంటి? నువ్వు ఆడితే ఉపయోగం ఏంటి? నువ్వు తాగితే ఉపయోగం ఏంటి? క్రిస్మస్ పేరు చెప్పుని తాగేస్తారు. ఇక్కడ డ్యాన్సులు జరిగితే వెనకాల వెళ్ళి తాగేస్తుంటారు కొంత బ్యాచ్. వీళ్ళందరినీ ఏం చేయాలంటే ఓసకొత కోసేయాలండి మనం. ఎందుకంటే జనులు తినుటకును త్రాగుటకును ఏంటంటే బ్రదర్ ఏంటి ఈరోజు స్టడీగా ఉన్నారంటే ఈరోజు అసలు స్టడీగా ఉండడు మనోడు. అన్ని రోజులు స్టడీగా ఉండడు, అసలు క్రిస్మస్ రోజు అయితే ఇంకా స్టడీగా ఉండడు. ఏంటి బ్రదర్ ఊగిపోతున్నారంటే మా దేవుడు పుట్టాడు కదండి, ఏం చేస్తున్నాడు? తాగుతానుగా యేసుప్రభువు పుట్టింది. జనులు తినుటకును త్రాగుటకును ఏం చేయాలంట? తాగిన దిగాలంటే ఏం చేయాలి? ఆడాలి, గెంతాలి, గెంతేస్తారు. అక్కడ లోకంలో ఒక సౌండ్ బాక్స్ పెట్టిన ఎలాగైతే గెంతుతున్నారో ఇక్కడ కూడా క్రైస్తవ జనాలు అలాగే గెంతుతున్నారండి. వాళ్ళు గెంతే వాళ్ళ పరిస్థితి ఏమైపోతుంది చూడండి. యోబు గ్రంథం 21వ అధ్యాయం 12వ వచనం. యోబు గ్రంథము 21వ అధ్యాయం 12వ వచనం. తంబుర స్వరమండలములను పట్టుకుని వాయించుదురు. సానిక నాదం విని ఏం చేస్తారంట? అబ్బే ఆ సౌండ్ వెంటంటే మనకు కూడా ఊపు వచ్చేసి ఏం చేస్తారంటే అదిగో మా అబ్బాయిని చూడండి, అదిగో ఆ డ్రెస్ వేసుకుని అందరిలో స్పెషల్గా డ్రెస్ కొన్నాను చూడండి, ఆ డ్రెస్ వేసుకున్న అబ్బాయి మా అబ్బాయిని ఈ దౌర్భాగ్యకరమైన తల్లి ఆనందపడుతుంది. స్వరమండలను పట్టుకుని వాయించుదురు. సానిక నాదం విని ఏం చేస్తారంటే పిల్లలు తల్లిదండ్రులు ప్రతి ఒక్కరు ఏం చేస్తారంట? సంతోషిస్తారంట. సంతోషించుదురు. వారు శ్రేయస్సు కలిగి తమ దినములు గడుపుదురు. ఒక్క క్షణంలో 1 సెకండ్ వెళ్ళిపోతారు. ఎప్పుడు వెళ్ళిపోతారో తెలియదు కానీ 1 సెకండ్లో ఎక్కడికి దిగిపోతారు? ఎంటర్టైన్మెంట్ ఉంది, బాగా ఎంజాయ్ చేస్తాము. క్రిస్మస్ పేరు చెప్పుకుని, న్యూ ఇయర్ పేరు చెప్పుకుని, డిసెంబర్ 31 పేరు చెప్పుకుని బాగా ఎంజాయ్ చేస్తాం, బాగా ఆయుష్ కలిగి ఉన్నాం, ఏం అవ్వట్లేదు అనుకున్నాం. 1 సెకండ్లో వెళ్ళిపోతారు. గుర్తుపెట్టుకో. ఆనాడు దున్నలు ఉన్నారు ఎవరంటే ఇశ్రాయేలు. వాళ్ళు చేసిన దౌర్భాగ్యకర పనులు ఈనాడున్న దౌర్భాగ్య క్రైస్తవులు ఈనాడు అదే ప్యాటర్న్ కొనసాగిస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా 1 సెకండ్లో ఎక్కడ వెళ్ళిపోతారు? పాతాలకు వెళ్ళిపోతారు. అట్లా నాట్యాలు యేసుప్రభువు వచ్చింది దానిక? నువ్వు యాక్టింగ్ చేయడానికి యేసుప్రభువు వచ్చింది? నువ్వు కొత్త బట్టలు తినడానికి, అంట్లు తోముకోవడానికి, అంట్లు శుభ్రపరచుకోవడానికి వచ్చాడు యేసుప్రభువు. దానికి రాలేదు యేసుప్రభువు. ఆయన వచ్చిందే దేనికంటే మరణించడానికి. యేసుక్రీస్తు దేని కొరకు వచ్చారు? ప్రాణం పెట్టడానికి వచ్చాడు. నువ్వు కూడా ప్రాణం పెట్టు, వీలైతే యేసుప్రభువు వచ్చిన దానికి విలువ ఉంటుంది. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. 3వ అధ్యాయము 16వ వచనం.
ఆయన మన నిమిత్తం తన ప్రాణం పెట్టిన కనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనిచున్నాము. కనుక మనం కూడా ఏంది, సహోదరుల కొరకు ప్రాణం పెట్టు. అది తెలుస్తుంది. అది యేసుప్రభు మరణానికి వాల్యూ అంటే. యేసుప్రభు మరణానికి నువ్వు చూపిస్తున్న విలువ ఏంటంటే నువ్వు కూడా సహోదరులతో ప్రాణం పెట్టు. అది విలువ తప్పించి నువ్వు డ్రెస్ వేసుకోవడం, కొనుక్కోవడం, కేక్ కటింగ్ చేసుకోవడము, కేక్ మొక్కలకు రాసుకోవడము, అది అక్కని లేదు చెల్లెని లేదు వర్షం లేకుండా వర్షం లేకుండా ఆ రోజు ఎవరికి రాసిన మొక్కలకు రాసిన పట్టించుకోరు కదా అని ఏం చేస్తారంటే ఈ ముసుగులో లేడీస్ని స్త్రీలను ఏం చేస్తారు, వదిలేస్తారండి చాలా మంది. ఈ క్రిస్మస్లో వర్షం లేకుండా ఈ కేకులు మొక్కలకు రాసుకుంటారు చాలా మంది. ఈ అంత నామకార్థ క్రైస్తవులు ఈనాడు ఈ క్రిస్మస్ పేరున దౌర్భాగ్యకరమైన క్రైస్తవులు కనబడిపోతారు మనకి. చదువుదాం అది. ఆయన ఏం చేసడానికి వచ్చాడు అసలే? ఆయన మన నిమిత్తం తన ప్రాణము పెట్టిన కనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనిచున్నాము. మనం కూడా మన సహోదరుల నిమిత్తం ఏమై ఉన్నాం, ప్రాణం పెట్టి ఒకటి గురించి, ఒకటి రక్షించడానికి ప్రాణం పెట్టాలి. అది మానేసి నువ్వు ఎంజాయ్ చేయడానిక ప్రాణం పెట్టడం? ఎంజాయ్ చేయడానిక? ఫర్ ఎగ్జాంపుల్ అండి, మన ఇంట్లో మన అమ్మ కొన ఊపిరితో కొట్టుకుంటుంటే నాన్న మంచి బిర్యానీ ఉండంటామా? తల్లి కొన ఊపిరితో కొట్టుకుంది, మనం ఎక్కడ తీసుకెళ్ళాలి? హాస్పిటల్ తీసుకెళ్ళాలి. అక్కడ వచ్చి అమ్మ కేక్ కటింగ్ చేద్దాము, అమ్మ బిర్యానీ వండుదాము, లేదా నాన్న బిర్యానీ వండుదాము అంటారు ఎవరైనా? ఈశ్వరుడు చచ్చిపోతుంటే ఏం చేస్తారంటే ఎంజాయ్ చేస్తారండి చాలా మంది. ఆయన నలిగిపోతుంటే, ఆయన బాధపడుతుంటే, ఆయన మీద ఉమ్మేస్తుంటే ఎంజాయ్ చేస్తారు ఈనాడు సమాజం. చదువుదాం ఒకసారి. యోహాను సువార్త 19వ అధ్యాయము 34 వచనం. యోహాను సువార్త 19వ అధ్యాయం 34 వచనం. సైనికులలో ఒకడు ఆయనని ఈటితో ప్రక్కన పొడుచును, వెంటనే ఏమైపోయి రక్తం నీళ్ళుగా మారిపోయిందంట. మన బాడీలో బ్లడ్ హెమోగ్లోబిన్ అనేది కొంత ఉంటుంది. ఈ బాడీలో బ్లడ్ ఆయన్ని కొట్టిన దెబ్బలకి, పెట్టిన ముళ్ళ కిరీటానికి, ఆయన గుద్దిన గుద్దులకి, ఆయన మీద వేసిన ఉమ్ముకి మొత్తం బాడీలో బ్లడ్ ఏమైపోయిందంట, ఒక స్టేజ్కి వచ్చేటప్పటికి నీళ్ళుగా మారిపోయింది. దాని కొరకు ఆయన అంతలా నలిగిపోతుంటే, నేను మంచి బట్టలు కొనుక్కున్నాను, మంచి ఎంజాయ్ చేసుకున్నాను, మంచి తిన్నాను, మంచి తాగాను, మా పిల్లలు డ్యాన్స్ చేశారు, మా ఇంటికి ముగ్గేసాను న్యూ ఇయర్ అని, అదండి చెప్పుకోవడం. అది కాదండి. అందుకోసం రాలేదు యేసుప్రభు వారు. ఆయన ప్రాణం పెట్టడానికి వచ్చాడు, మరణించడానికి వచ్చాడు. కానీ నువ్వు ఎంజాయ్ చేయడానికి కాదు. ఆయన నలిగిపోయింది. రక్తం కూడా లేకుండా, బాడీలో రక్తం కూడా లేకుండా ఏమైపోయిందంట, రక్తం ఒక స్టేజ్కి నీళ్ళుగా మారిపోయిందంట. ఆయన వచ్చిన ఆ విలువ అయితే కనుక నాడు ఆ విలువని, ఆ త్యాగాన్ని, అంత పడిన వేగాన్ని ఏం చేస్తారంటే, అసలు ఆయన ఎలా ఉన్నాడండి పరలోకంలో చూడండి ఒకసారి. యెషయా గ్రంథం 53వ అధ్యాయం. ఎలాంటి ఆయన ఎలా అయిపోయాడు భూమి మీద కంటే అది పరిచయం చేయట్లేదు సమాజంలో. యెషయా గ్రంథం 53వ అధ్యాయం. యెషయా గ్రంథము 53వ అధ్యాయం 2వ వచనం. లేత మొక్క, అసలు ఏ సున్నితో అండి ఆయన, లేత మొక్క వల్లను, ఎండిన భూమిలో మొలిచిన మొక్క వల్లను అతడు ఆయన ఎదుట దేవుని ఎదురు పెరిగాడు. కాబట్టి లేత మొక్క వల్ల పెరిగాడు. లేత మొక్క వల్ల పెరిగిన ఆయన్ని మన కోసం బలైపోతే, మన కోసం నలిగిపోతే, నేను పెయింట్ వేసుకున్నానని, నేను క్రిస్మస్ జరుపుకుంటున్నానని, నేను మంచి బట్టలు కొనుక్కున్నానని, మంచి ఎంజాయ్ చేశానని, మా పిల్లడు ఏసపు క్యారెక్టర్ వేసాడని, ఇదండి ఎంజాయ్ చేయడం అంటే. ఇది కాదండి దయచేసి. ఎందుకంటే నలిగిపోయాడండి అతను. 5వ వచనం. మన అతిక్రమం బట్టి అతడు ఏమైపోయాడు, గాయపరచబడ్డాడు. ఆయన గాయం కొట్టింది నీ అతిక్రమాల వలన, నువ్వు చేసిన దౌర్భాగ్యకరమైన పనుల వలన, నువ్వు చేసిన అపరాధం వల్ల నలిగిపోతుంటే, నలిగిపోయిన ఆయన్ని సమాధానం చెప్పవలసిన నీవు పుట్టాడు పుట్టాడు పుట్టాడు, ఆయన పుట్టిందే మరణించడానికి చెప్పవలసిన వాళ్ళు మన అతిక్రమం బట్టి చచ్చిపోయాడు. ఆయన ఏమైపోయాడు అంటే, మనం గొర్రె వల్ల దారి తప్పిపోతే ఆయన తినిన దెబ్బల ద్వారా మనకి ఏం కలిగింది, స్వస్థత కలిగింది. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 25వ వచనం. మీరు గొర్రె వల్లే దారి తప్పిపోతారు కానీ మీ ఆత్మల కాపురియు. 24వ వచనం. మనము పాపం విషయమే చనిపోయి నీతి విషయమే జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మోసాడు. చాలా బరువైన మ్రాను మోసాడు. ఎవరంటే యేసుక్రీస్తు వారు. నువ్వు పెయింటింగ్ వేసుకున్నావు, నువ్వు ఎంజాయ్ చేస్తున్నావు, నువ్వు పిల్లలు ఎంజాయ్ చేస్తున్నావు, నువ్వు ఎంజాయ్ చేస్తున్నావు, మంచిగా తింటున్నావు, మంచిగా తాగుతున్నావు. దీని కొరకు వచ్చాడు యేసుప్రభు వారు. మ్రాను మోయడానికి వచ్చాడు, చచ్చిపోవడానికి వచ్చాడు ఆయన. మ్రాను మీద మోసుకొని ఆయన పొందిన గాయముల చేత ఆయన గుద్దుతుంటే నువ్వు ఎంజాయ్ చేస్తున్నావా? ఆయన తిడతంటే నువ్వు ఎంజాయ్ చేస్తున్నావా? ఆయన ముళ్ళ కిరీటం పెట్టి బాడీలో బ్లడ్ అంతా ఒలికించేస్తుంటే ఎంజాయ్ చేస్తున్నారు ఈనాడు. దౌర్భాగ్యులండి వీళ్ళందరూ. యేసుప్రభు వచ్చింది ఒకదానికైతే, వెళ్ళొచ్చింది ఏం చేస్తున్నారంటే ఎంజాయ్ చేయడానికి. నలిగిపోయాడు. అసలు సున్నితంగా ఉన్న ఆయన ఏమైపోయాడంటే, పాలుగారు దేహం పైన మొత్తం కొరడాలతో ఏం చేశారంటే మొత్తం బాడీ అంతా ఒలిచేశారండి యేసుప్రభు వారికి. అని దాని గురించి వస్తే, నువ్వు దేని గురించి అనుకుంటావు అంటే ఎంటర్టైన్మెంట్ చేయడానికి, పిల్లలు ఎంజాయ్ చేయడానికి, క్రిస్మస్ పేరు వ్యాపారం చేయడానికి అండి యేసుప్రభు వచ్చింది. అందు గురించి కాదా, ప్రాణం పెట్టడానికి, నలిగిపోయిన మనల్ని ఆయన నలకుండా చేయడానికి, మన నిమిత్తం ప్రాణం పెడితే ఈ విలువను సైతము సమాజంలో చాటి చెప్పవలసిన బోధకులు
దాన్ని అంతటిని పక్కన పేసి ఎంజాయ్ చేయండి. ఏం చేద్దామని మళ్ళీ సమావేశాలు, క్రిస్మస్ 25 రోజు ఏం చేద్దామని ముందుగా సమావేశాలు చాలామంది. దౌర్భాగ్యులండి అందరూ. చదువుదాం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక. ఆయన ఎందుకు వచ్చాడు? ఒక తల్లి చచ్చిపోతుంటే కేక్ కట్టుకెళ్ళి కట్ చేయం మనం. మరి యేసురాజు చచ్చిపోతుంది కేక్ అని చెప్తారంటే అండి వీళ్ళందరూ. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం చదువుదాం. మనం ఏమవ్వాలంట? పులిపిండి లేనివారు కనుక క్రొత్త ముద్ద, మనం క్రొత్త ముద్ద అవ్వాలని చచ్చిపోయాడు ఆయన. ఆయన చచ్చిపోయింది ఏంటంటే మనం మారాలి, మన పాత రోత జీవితం మారాలి, మనం చేంజ్ అవ్వాలి, మార్పు పొందాలి, హృదయం మారాలి, తలంపులు మారాలి, మన శరీరం అంతా నీచ క్రియలతో కాకుండా, పాప క్రియలతో కాకుండా ఆత్మ సంబంధంగా జీవించడానికి క్రొత్త ముద్ద. ఎప్పుడు కూడా చేంజ్ అవ్వడానికి వచ్చాడండి యేసుప్రభువు వారు, ఎంజాయ్ చేయడానికి కాదు. అని ఎంజాయ్ చేయడానికి రాలేదు, నీ బ్రతుకును మార్చడానికి, మనుషులందరూ మార్పు పొందడానికి. సువార్త అంటే డిసెంబర్ 25 రోజున క్యారల్స్ రోజు ప్రకటించేది కాదు, సర్వలోకానికి. ఏ ఆత్మ కూడా ఏం చేయకూడదు, ఒక్కడు కూడా నశించిపోవటం దేవునికి ఏం లేదు, ఇష్టం లేదు. ఆయన అందుకొరకు వస్తుంటే, నువ్వు క్రొత్త ముద్ద అవ్వాలని వస్తుంటే ఈనాడు ఏం చేస్తారంటే, డిసెంబర్ పేరట ఏం చేస్తారంటే ఎంజాయ్ చేస్తారని చాలామంది. చదువుదాం ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయము 17వ వచనం. మోషే ధర్మశాస్త్రాన్ని తీసుకోవడానికి ఎక్కడికి వెళ్తాడు? సీనాయి పర్వతం మీదకి వెళ్తాడు. సీనాయి పర్వతం మీదకి వెళ్ళి లోపు ఈనాడు ఎక్కడున్న ఇశ్రాయేలు ఏం చేస్తారో, మాకు దేవుడు కావాలని చెప్పేస్తారండి దౌర్భాగ్యులు. ఎవరో ఆనాడు ఉన్న ఇశ్రాయేలు, ఈనాడు అలాగే ఉన్నారు, ఆనాడు అలాగే ఉన్నారు. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయము 7వ వచనం. ప్రభువు నమ్ముకుంటే బంగారం వచ్చిందా, ప్రభువు నమ్ముకుంటే ఇది వచ్చింది, అది వచ్చింది. అందుకోసం వచ్చాడు యేసుప్రభువు, రాలేదండి. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 17వ వచనం. వారు దేవత్వం లేని దయ్యములకు, తాము ఎరగని దేవతలకు, భయపడిన దేవతలకు బలర్పించిరి. నిన్ను పుట్టించిన ఆశ్రయదుర్గను ఏం చేశారంట? విసర్జించేశారంట. దేవుణ్ణేమో మోసే ధర్మశాస్త్రాన్ని, ఆ లాని తీసుకొద్దామని ఇశ్రాయేలు చెప్తుంటే దేవుణ్ణే ఏం చేశారు? వీళ్ళు మార్చేశారండి ఆనాటి ఇశ్రాయేలు దౌర్భాగ్యులు. ఈనాడు కూడా క్రీస్తు ప్రభువు వారు ఒకదానికి వస్తే ఆ క్రీస్తు ప్రభువుని పక్కన పెట్టి, క్రీస్తు పేరు ఒకళ్ళే, పుట్టింది ఒకళ్ళు, అసలు వచ్చింది ఒకడు, ఆ వచ్చిన పేరిట వీళ్ళు ఏం చేస్తారు? సంబరాలు చేస్తారు. ఆనాటి ఇశ్రాయేలీలకి ఈనాటి ఉన్న క్రైస్తవులు అనబడే వారికి ఏం తేడా ఉంది? 40 రోజులు ఆయన కనపడిపోయేటప్పటికి ఏం చేశారు? దేవుణ్ణే మార్చేశారు. ఎవరు? ఇశ్రాయేలు. వీళ్ళు ఏం చేస్తారు? క్రిస్మస్ ఒకళ్ళది, క్రీస్తు ఒకడు, క్రీస్తు పేరు పెట్టుకుని క్రీస్తే లేనప్పుడు ఆ క్రీస్తు పేరు చెప్పుకుని ఎంటర్టైన్మెంట్ చేస్తున్నారు. చాలా మంది తింటున్నారు, తాగుతున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు. కీర్తనల గ్రంథము 106వ అధ్యాయము 20వ వచనం. కీర్తనల గ్రంథము 106వ అధ్యాయం 20వ వచనం. తమ మహిమాస్పదమును గడ్డి మేయి ఎద్దు రూపమునకు మార్చిరి. మహిమా స్వరూపేకి దేవుని ఎలా మార్చేశారంట? గడ్డి మేయి ఎద్దులే మార్చారంటే ఈ మొద్దులండి. ఎవరంటే ఇశ్రాయేలు. ఈ దౌర్భాగ్యులైన ఇశ్రాయేలీలు దేవుని ఎలా మార్చేశారంట? మహిమాస్పదమును గడ్డి మేయి ఎద్దు రూపమునకు, అంటే ఎద్దుని ఎలా చేశారంటే దేవుడిగా కొలిచేసుకున్నారు. ఎవరంటే ఆనాటి ఇశ్రాయేలు. కానీ మహిమా స్వరూపే దేవుణ్ణి ఈ రూపంలో కొనుక్కున్నారండి, రూపంలో కొలిచారండి. ఎవరంటే ఇశ్రాయేలు. ఈనాడు కూడా క్రీస్తు ప్రభువుని కొలవకుండా, క్రీస్తు ప్రభువుని ఎలా ఆరాధించాలో తెలియకుండా, క్రీస్తు ప్రభువుని ఎలా మహిమపరచాలో తెలియకుండా క్రీస్తు ప్రభువుని పక్కన పెట్టి ఈనాడు సమాజంలో ఎన్నో కార్యక్రమాలు చేస్తారు. అసలు క్రిస్మస్లోనే ఎవరు లేరంటే క్రీస్తు ప్రభువు లేరు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా ఒక భార్యకి భర్తకి, అంటే ఒక పురుషుడికి స్త్రీకి వివాహం అయితే కనుక, ఈ వివాహమైన పురుషుడు తన స్త్రీ పక్కన వేరే ఒక కుక్క మొక్కమో నక్కపాకమో పెడితే ఒప్పుకుంటాడండి? పెళ్లి ఫోటోల్లో ఒక ఫేస్ మారిస్తేనే ఒప్పుకోవట్లేదు మనం. మా భార్య కానీ భర్తది కానీ, భర్త ఫేస్ మార్చినా భార్య ఒప్పుకోదు, భార్య ఫేస్ మార్చినా భర్త ఒప్పుకోడు. ఆఫ్టర్ ఆల్ ఫేస్ మార్చినందుకు ఒప్పుకోవట్లేదు మనం. కానీ వీళ్ళు ఎవరు మార్చేశారు? దేవుణ్ణే మార్చేశారు. వీళ్ళు ఎవరంటే ఇశ్రాయేలు. అంత దౌర్భాగ్యులుగా ఉన్నారు. చూడండి అక్కడ, తమ మహిమాస్పదమును గడ్డి మేయి ఎద్దు రూపమునకు మార్చి. భార్య పక్కన ఏనుగు ఫోటో పెడితేనే సహించలేం మనం, ఏనుగు రూపం పెడితే సహించలేం మనం. అలాంటిది ఎద్దుగా మార్చేశారంటే ఎంత భయంకరమైన పరిస్థితులు ఇశ్రాయేల్లో ఉన్నారో ఈనాడు కూడా దేవుని సహితం, వాక్య సహితం పక్కన పెట్టి వాళ్ళు ఎంజాయ్ చేసుకోవడానికి, ఎంటర్టైన్మెంట్ చేసుకోవడానికి వాక్యాన్ని ఉపయోగించి ఏం చేస్తున్నారు? ఎంటర్టైన్మెంట్ చేస్తున్నారు చాలామంది. అలాగే ఉన్నారు ఇశ్రాయేలు. ఈనాడు కూడా ఇలాగే ఉన్నారు. లోక సువార్త 15వ అధ్యాయం 20వ వచనం. లోక సువార్త 15వ అధ్యాయం 20వ వచనం. ఒక పాపి మార్పు కావాలండి, అది ఆనందం అండి దేవునికి, అది ఎంటర్టైన్మెంట్ అంటే, అది ఎంజాయ్ అంటే. నువ్వు ఎంజాయ్ చేయడం కాదు దేవునికి కావాల్సింది. పండుగ ఒకరిదే, వీళ్ళు ఎంజాయ్ చేయడం ఒకరిదే. అసలు పండగే లేదంటే దేవుడు వీళ్ళు ఏం చేస్తారంటే పండుగ పెరిగితే ఎంజాయ్ చేస్తున్నారు. లోక సువార్త 15వ అధ్యాయం 20వ వచనం. పండుగ అంటే ఏంటి అసలు వీళ్ళకి అర్థం కావట్లేదు. వాడు ఇంకా దూరంగా ఉన్నప్పుడు ఎవరాడు? తప్పిపోయిన కుమారుడు మరలా రావాలని తండ్రి ఎంతో ఆవేదన పడ్డాడు. ఎవరు? తప్పిపోయిన కుమారుడు తండ్రి.
ఇదిగో నా పిల్లవాడు ఆస్తి అంతా తీసుకెళ్ళిపోయి లోకంలో కలిసిపోయి దుబారుగా ఖర్చు పెట్టి ఏం చేస్తారంటే ఆ ఆస్తి అంతా కోల్పోయిన తర్వాత నా దగ్గరికి వచ్చాడు. అలాగే ఈనాడు కూడా చాలా మంది నేను భూలోకానికి ఎలా పంపాను, యథార్థవంతులుగా పంపాను, కానీ వారు వివిధ తంత్రాలు కల్పించుకొని చెడిపోయారు. కాబట్టి ఈ చెడిపోయిన కుమారులందరినీ నరులారా మరలా నా దగ్గరికి తిరిగి రండి. నశించిపోతున్న వారు, లోపల ఉన్నవారు ఇంకా మార్పు పొందాలని, దేవుని కుమారులు అవ్వాలని, తప్పిపోయిన వారు మారడం అంటే దేవునికి ఆనందం. అంటే అది ఎంత ఆనందం అక్కడ చెప్పేసినటువంటి 7వ వచనంలో. ఒక మనిషి మారడం దేవునికి ఎంత ఇష్టం, 15వ అధ్యాయం 7వ వచనం. అటువలే మారు మనసు అక్కర్లేని 99 మంది నీతి విషయమై కలుగు సంతోషం కంటే మారు మనసు పొందు ఒక్క పాప విషయమైన పరలోక మంది ఎక్కువ సంతోషం కలిగిన చెప్పేసి ఇది సంతోషం. అంటే నువ్వు ఎంజాయ్ చేయడం, నువ్వు గెంతడం, డ్యాన్స్ చేయడం, కేక్ కటింగ్ చేసుకోవడం, మంచి బూర్లు మంచి గారెలు వండుకోవడం, ఇది కాదండి దేవునికి అవసరం. ఒక పాపి ఏం చేయాలంటే మారాలి. పాపి మారాలంటే డిసెంబర్ 25 రోజు కాదు సువార్త ప్రకటించడం, ప్రతిరోజు 365 రోజులు సువార్త ప్రకటించాలి. అలా ప్రకటిస్తే ఒక పాపైనా మనం మారిస్తే అది ఎక్కువ ఎంతో సంతోషం అంటే నేను. తప్పిపోయిన కుమారులు ఈనాడు సమాజంలో చాలా మంది ఉన్నారు. కాబట్టి ఈ తప్పిపోయిన కుమారులందరూ దేవుని వైపు మరలా ఏం చేయాలి, తిరిగి రావాలని దేవుని యొక్క సంతోషము, పరలోకంలో చాలా సంతోషం. ఇది మానేసి పండగ ఒకరిదే, పేరు ఒకరిదే, బైబిల్ ఒకరిదే, దేవుడు ఒకడు అయితే కనుక దేవుడి పేరట, క్రీస్తు పేరట ఏం చేస్తారంటే తన నామాన్ని, తన సంఘాన్ని అవమానపరుస్తున్నారు ఈనాడు చాలామంది. 7వ వచనం. అటువలే మారు మనసు అక్కర్లేని 99 మంది నీతిమంతుల విషయమే కలుగు సంతోషం కంటే మారు మనసు పొందని ఒక పాపి విషయమే పరలోకమందు ఎక్కువ సంతోషం కలిగి. దేవుడికి ఆనందమైంది ఏంటంటే నువ్వు ఎంజాయ్ చేయడం కాదు. మార్పు లేని వాళ్ళు, తప్పిపోయిన వాళ్ళు, లోకంలో కలిసిపోయిన వాళ్ళు, దౌర్భాగ్యంగా వ్యభిచారంలో జాగ్రత్తలో ఉన్న వాళ్ళు మార్చుకుని తన సన్నిధికి రావాలని, మార్చి క్రీస్తు సంఘంలో చేరాలని దేవుని యొక్క ఆనందం. అయితే ఈ ఆనందాన్ని పక్కన పెట్టేసి ఏళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు, ఏం సంతోషిస్తున్నారండి ఈనాడు. దేవుని ఆనందాన్ని పట్టించుకునే నాదుని నాడు సమాజంలో కనబడట్లేదు. ఎవ్వరో ఒక్కడు కూడా ఏమవ్వకూడదంట, నశించిపోకూడదని పరలోకమందు దేవుడు ఏం చేస్తున్నాడు, ఇచ్చేస్తున్నాడు. ఎవ్వరో కూడా ఉగ్రత పాత్రలు అవ్వకూడదు. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం. మనము పగటి వారమై ఉన్నాము కనుక 9వ వచనంకి వచ్చేద్దాం. ఎందుకనగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనల్ని నియమించిన కానీ ఉగ్రత పాత్రలు అక్కడ ఏమీ లేదు. ఏ ఒక్కరు ఉగ్రత పాత్రలోకి వెళ్ళిపోవడం, ఏ ఒక్కరి మీద ఉగ్రత రాకూడదు. ఉగ్రత రాకూడదంటే ఒక పాపినైనా మనం ఏం చేయాలంటే ఖచ్చితంగా మార్చాలి. ఒక పాపిని మారిస్తే పరలోకంలో ఏం కలుగుతుందంట, ఎంతో సంతోషం. నువ్వు ఎంజాయ్ చేయడం, నువ్వు కొత్త బట్టలు కట్టుకోవడం నీకు సంతోషం అనుకుంటున్నావు, కానీ పరలోకంలో ఉన్న దేవుణ్ణి ఆనందపరిచే కుమారులు ఈనాడు సమాజంలో ఎంతమంది ఉన్నారు. డిసెంబర్ వస్తే ఆనందం వచ్చేస్తుంది, మన ఫేస్ ఏమొచ్చేస్తుంది, వెలుగు వచ్చేస్తుంది, కానీ పరలోకమందు ఉన్న తండ్రి బాధను కానీ ఆవేదన కానీ ఎవ్వరు అర్థం చేసుకోవట్లేదండి. యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం 23వ వచనం. యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయం 23వ వచనం. యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము 23వ వచనం. దుష్టులు మరణం నొందుట నాకేమాత్రమును. చాలా మంది చచ్చిపోతుంటే మీరు ఏం చేస్తున్నారు, అయ్యో 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 అంటారు తప్పించి అసలు దుష్టులు చచ్చిపోతే దేవునికి ఏమి ఇష్టం లేదంటండి. దుష్టుల మరణం నొందుట చేత నాకేమాత్రమైన సంతోషం కలిగిన, అసలు సంతోషం లేదు నాకు. ఈ సంతోషం క్రిస్మస్లో చూస్తున్నారు మాకు. దేవుడు ఏమన్నాడంటే తప్పిపోయిన కుమారులు ఎంతో మంది కుమారులు కుమార్తెలు సమాజంలో ఉన్నారో వాళ్ళందరూ నా దగ్గరికి తిరిగి రావాలనేది దేవుని యొక్క సంతోషం. అయితే ఆ సంతోషాన్ని పక్కన పెట్టేస్తున్నారు చాలా మంది. దుష్టుల మరణం నొందుట నాకు ఏమాత్రమైన సంతోషం కలిగిన వారు తమ ప్రవర్తన దిద్దుకుని బ్రతుకుటే నాకు సంతోషము. ఇదే ప్రభుగేహం. ప్రభు అయిన దేవుని పట్టించుకుని నాదుడి నా సమాజాలు కనబడట్లేదు. ఎందుకు కనపట్లేదంటే ఏ ఒక్కరూ చచ్చిపోకూడదని, ఏ ఒక్కరూ నశించిపోకూడదని, ప్రతి ఒక్క ఆత్మలో, నశించిపోయిన ఆత్మలు, లోకంలో కలిసిపోయిన ఆత్మలో మరలా తిరిగి రావాలన్న తండ్రి యొక్క సంతోషాన్ని, తండ్రి యొక్క ఆవేదనని పట్టించుకునే కుమారుడు కుమార్తె కనపట్లేదు ఈనాడు. ఎంజాయ్ చేద్దాం అనుకున్న వాళ్ళు క్రిస్మస్ వస్తే రీల్స్ పేరట, క్రిస్మస్ పేరట, రన్నింగ్ పేరట ఎన్ని చేత డబ్బు వేసేస్తే తప్పించి ఒక పాపిని రక్షించే పనులు ఈనాడు సమాజం లేదు. కంటిన్యూషన్. అయితే నీతిపరుడు తన నీతిని విడిచి పాపము చేసి దుష్టులు చేయ హేయ క్రియలన్నిటిని ప్రకారం జరిగించినట్లా అతడు బ్రతుకున్నా అతడు చేసి నీతి కార్యములు ఏమాత్రం జ్ఞాపకం రావు. అతడు విశ్వాసఘాతకుడే. చేసిన పాపం బట్టి ఏమవుతాడు, మారను. దుష్టులు ఏ వ్యక్తి కూడా ఏమైపోకూడదు, చచ్చిపోకూడదండి. అది ఆయనకి ఇష్టం లేదంటే, ఆయనకి సంతోషం లేదంట. అదే 32వ వచనంలో చెప్పాడు, మరణం నొందువాడు మరణం నొందుటం బట్టి నేను సంతోషించేవాడును కాను. అది వాళ్ళ ఇంట్లో ఎవరైనా చచ్చిపోయారంటే అయ్యో బాధపడుతున్నాం కానీ తప్పించి నిజంగా ఆ లోపల నా ఆత్మ నశించిపోతుందనే బాధ లేదు మనకి. తండ్రి యొక్క ఆవేదనని గుర్తించే కుమారులు కుమార్తె కనపట్లేదు. ఎంజాయ్ చేసే కుమారులు,
పండగ పేరెంట్ చెప్పు డెకరేట్ చేసుకునే కుమారులు, మంచి బాగా అలంకరించుకునే కుమారులు కనపడుతున్నారు, కానీ ఎంతో మంది నశించిపోతున్నారే, సువార్త ప్రకటించాలి, ఓ వ్యక్తినైనా మారుద్దామని కుమారులు నాడు కనపట్టలేదు. అది చెప్పేశాడు, మరణము నొందువాడు మరణమును బట్టి నేను సంతోషించేవాడిని కావున ఏం చేయాలంట, మనసు మారి రావాలంటే దేవుని దగ్గరికి. కావున మనసు త్రిప్పుకొనిడి, అప్పుడు మీరు అంటే సమాజాన్ని మనం బ్రతికేద్దాం. ఎప్పుడు బ్రతికిస్తాం మనం? వాళ్ళు మారు మనసు తిరిగి రావాలి. ఎలాగా? తప్పిపోయిన కుమారుడు చేసిన తప్పు తెలుసుకుని మరలా తండ్రిని ఎలా అయితే కలుసుకున్నాడో, లోకంలో వారు కూడా మనం చెప్పడం వాక్యం ద్వారా వారు కూడా తప్పు తెలుసుకుని తండ్రి అయిన దేవుడిని ఏం చేయాలి? తప్పిపోయిన కుమారులా హత్తుకోవాలంటే కనుక మనసు మారేలాగా మనసు వార్త ప్రకటించాలి. మనసు మారేలా తిరగాలి, కానీ ఈ ఎంజాయ్ చేసేలాగా, ఈ సెలబ్రేట్ చేసుకునేలాగా మనం తిరగకూడదు దయచేసి. అందుకనే కావున మీరు మనసు తిప్పుకోండి, అప్పుడు మీరు బ్రతుకుదురు, ఇదే ప్రభు అయిన యెహోవా వాక్. కాబట్టి ఎంజాయ్ చేయడం కాదు కానీ, సెలబ్రేట్ చేసుకోవడం కానీ, తినడం తాగడం ఆడడం కాదు కానీ, దేవుని పేరట క్రిస్మస్ పేరట కానీ, క్రిస్మస్ పేరనే కాదు కానీ, ఒకరోజు క్రిస్మస్గా కాకుండా క్రీస్తుని ప్రతిరోజు ప్రకటించండి, సువార్తగా మలిచి ప్రకటించండి, ఆయన మరణాన్ని ప్రకటించండి, సమాధిని ప్రకటించండి, పునరుద్ధాన్ని ప్రకటించండి, కానీ ఆయన దయచేసి ఆయన పుట్టుకను ప్రకటించండి. ఎందుకంటే పుట్టుక పేరట ఈనాడు ఏం చేస్తున్నాయి? దేవునికి నచ్చని పండుగలు జరుగుతున్నాయి. ఆయన మరణాన్ని ప్రకటించండి, ఎంతోమంది మారుతారో, ఎంతోమంది తప్పు తెలుసుకుని లోకంలో కలిసిపోయిన మానవులు దేవుని కుమారులు ఏమవుతారు? మరలా దేవుణ్ణి వచ్చి మరలా మనసుకు అంటే దేవునికి మారు మనసు కావాల్సిన జనాంగము కావాలి. ఎంతమంది మారాలి దేవునికి? అపోస్తలుల గారు 17:30 అపోస్తలుల గారు 17:30 ఆ జ్ఞాన కాలమున దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను. అందుకనే ఏపేశాడు ఏమని? ఆ జ్ఞాన కాలం దేవుడు చూచి చూడనట్టుకున్నాను, ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందాలి. తప్పిపోయిన వాళ్ళందరూ, లోకంలో కలిసిపోయిన వాళ్ళందరూ, నా కుమారులందరూ మరలా నా దగ్గరికి రావాలి. సమాజ శ్రేయస్సును కోరేవాడు క్రైస్తవుడే, ఎంజాయ్ చేసేవాడు క్రైస్తవుడు కాదు. అంటే లేని దాంట్లో ఎంజాయ్ వెతుక్కునేవాడు క్రైస్తవుడు కాదు. ఒక ఆత్మని రక్షించే పనిలో తండ్రి హృదయం ఎంత రగిలిపోతుందో అర్థం చేసుకునేవాడు క్రైస్తవుడు, అర్థం చేసుకునేవాడు క్రైస్తవ కుమార్తెలు. కాబట్టి తండ్రి ఆవేదన పక్కన పెట్టేసి, తండ్రి బాధను పక్కన పెట్టేసి, దుష్టులు మరణం నొందుట చాలా ఆనందిస్తున్నారు తప్పించి బాధపడట్లేదండి ఎవరు. సమాజం మార్చాలి, సమాజాన్ని మారేలా చేయాలి. తప్పిపోయిన కుమారుడు తను తప్పు తెలుసుకుని ఎలా అయితే వచ్చాడో, మనం కూడా అనేకమైన తప్పిపోయిన కుమారుల్ని, అనేకమైన తప్పిపోయిన కుమార్తెల్ని మరలా ఎవరి దగ్గర తీసుకురావాలి? దేవుని దగ్గర తీసుకొస్తే తండ్రి యొక్క సంతోషాన్ని మనం నెరవేర్చినట్టు. ఎందుకంటే తండ్రి పరలోకం నుండి ఎంతో బాధ కలిగి ఉన్నాడు. ఈ బాధను గుర్తించే కుమారులు ఎవరు లేరు. ఆ కుమారులుగా ఉండాలి, మనం కుమార్తెలుగా ఉండాలి, కానీ సెలబ్రేట్ చేసుకునేలాగా, ఎంజాయ్ చేసుకునేలాగా ఖచ్చితంగా మనం అనుకోవాలి. కాబట్టి యేసు ఎందుకు వచ్చారు? 1 ఖడ్గాన్ని పంచడానికి, 2 ఆయన వచ్చింది మరణించడానికి కానీ ఎంజాయ్ చేయడానికి కానే కాదు.